Hi guys, Namaskaram. నేను మీ నిఖిల్ విజయన్ సింహ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ థింక్ ఎప్పుడు నేను ఈ జానరాని టచ్ చేయలేదు. ఐ థింక్ ఇన్ మై 5 years ఆఫ్ కెరియర్ ఐఎమ్ డూయింగ్ అ పాడ్కాస్ట్ ఆర్ అన్ ఇంటర్వ్యూ స్లాష్ విత్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండ్ అ పాలిటీషియన్. ఐ థింక్ ఐఎమ్ లిటిల్ నర్వస్, ఎక్సైటెడ్ బికాజ్ నేను చాలా విషయాలు తెలుసుకుంటాను, చాలా విషయాలు నాకు తెలియనివి నేను అడగబోతున్నాను. అండ్ హియర్ ఇన్ వైజాగ్. And here we have Bharat Anna with us. Anna, namaste. Sir. Hi. Okay, hi. How are you? I'm good, Nick. How are you? I'm good. See, I'm a very sober person in politics, but I'm so glad to have you as my guest, and I'm really happy to host you. Like in politics, మాట్లాడి బోర్ పడుతుంది. ఇవాళ మనం ఇంకేదో కొత్తగా మాడదాం. అంటే ఇప్పుడు నేను వైజాగ్, ఇట్స్ మై హోమ్ టౌన్. నేను చదువుకుంది, పుట్టింది, పెరిగింది మొత్తం వైజాగ్కే. అండ్ చదువుకుంది గీతం యూనివర్సిటీలోనే. అండ్ దిస్ ఇస్ అ ప్లెజర్ ఫర్ మీ టు హోస్ట్ యూ. అండ్ అంటే నా ఫ్రెండ్ చెప్పేదాకా నువ్వు గీత వాళ్ళ నాకు తెలియదు. అవునా? ఐఎమ్ హ్యాపీ. సో ఇట్స్ అ ప్లెజెంట్ థింగ్ ఫర్ మీ. ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీఆర్ డూయింగ్ దిస్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు పొలిటీషియన్స్ మార్నింగ్ లేచేటప్పుడు ఏం చేస్తారు డైలీ రొటీన్? అంటే నేను యావరేజ్ పాలిటీషియన్ కాదుగా. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ రైజరే కాదు నేను. ఓకే, అసలు లేకపోతుంది. ఐఎమ్ నాట్ ఎర్లీ మార్నింగ్ కాదు. మామూలుగా ఏంటంటే మా ఫెలో లీడర్స్ అందరూ ఎర్లీ మార్నింగ్ లెక్సిపోయి ఇంట్లో వచ్చిన వాళ్ళని కలుస్తారు. వాళ్ళని కలిసిన తర్వాత బయట ఏదో ప్రోగ్రామ్కి వెళ్తారు. ఇప్పుడు క్యాంపెయిన్లో అందరూ 6-7కి బయటకు వెళ్ళిపోతున్నారు. ఓకే. నేను లాస్ట్ టైం 19లో పోటీ చేసినప్పుడు ఐ వాజ్ ఆల్సో లైక్ దట్. ఎక్కడ పిలిస్తే అక్కడ 6-7. కానీ అది 20 days కోసం అడ్రినలిన్ ఎక్కువ ఉన్నప్పుడు చేయడం పర్లేదు. కానీ ఈసారి క్యాంపెయిన్ March 13th మొదలుపెట్టా. సో 2 months ఉంది. 2 months నేను నిద్ర లేకుండా చేయడం అనేది ఇట్స్ టేకింగ్ అ టోల్ ఆన్ ద బాడీ. ఐమ్ స్లీపింగ్ ఎవ్రీ డే 2-2:30. సో రోజు 6 లెగాలని చచ్చిపోతా. సో ఇప్పుడు once in a week, twice in a week 6 o'clock ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాను. కానీ లేకపోతే ఐఎమ్ నాట్ డూయింగ్. ఆరామం లేదు కానీ నథింగ్ బిఫోర్ 8. సో యూజువల్లీ అందరూ ఇట్లా కాదు. ఎవ్రీబడి, నా ఫెలో లీడర్స్ ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ నాకు తెలిసి 6-7కి బయట ఫీల్డ్లో ఉంటున్నారు. హౌ డస్ యువర్ డే స్టార్ట్? ఇఫ్ అంటే ఒకవేళ క్యాంపెయినింగ్ లేకపోతే వాట్ యూ ఇన్ జనరల్ నేను మామూలుగా లైక్ ఇఫ్ మైనస్ ఎలక్షన్స్ ఐఎమ్ డౌన్ టు మీట్ పీపుల్ బై 9. సో నేను ఒక 8:15, 8:30 లెగిస్తాను అండ్ గెట్ రెడీ. కిందకెళ్ళి 9 to 9:30, 9 to 9:45 కలుస్తాను. అండ్ దాని తర్వాత ఒకవేళ గీతంకి వెళ్ళేది ఉంటే 9:45 గీతంకి వెళ్ళిపోతాను. గీతంకి వెళ్ళేది లేకపోతే నేను ఇంట్లోనే ఉండి ఆన్లైన్ మీటింగ్స్ చేసుకుని సిటీలో ఎంగేజ్మెంట్స్కి వెళ్ళిపోతాను. సో దెర్ ఇజంట్ ఎనీ సెట్ రొటీన్ లైక్ ఈ 2 hours నేను ఇక్కడే ఆఫీస్లో కూర్చుంటా, లేకపోతే ఈ 2 hours అక్కడ ఆఫీస్లో కూర్చుంటా. ఎక్కువ మొబైల్లో ఉంటాను. ఓకే. బట్ ఈ ఆల్మోస్ట్ 4.5 years గీతం ఐ వాజ్ స్పెండింగ్ 60% ఆఫ్ మై టైమ్. సో వర్కింగ్ అవర్స్లో బిట్వీన్ 10 to 5, 10 to 4 గీతంలో ఉండేవాడిని. పొలిటికల్ ఎంగేజ్మెంట్స్ బిఫోర్ 10 AM అండ్ ఆఫ్టర్ 5 PM. మధ్యలో లంచ్ టైంలో మళ్ళీ ఏదన్నా ఉంటే లంచ్కి వెళ్ళేసి వచ్చేసేవాడిని. దట్ వాజ్ ద యావరేజ్ స్కెడ్యూల్. బట్ మై వర్క్ డేస్ ఎప్పుడు లాంగ్. అంటే 9కి స్టార్ట్ అయితే నేను రాత్రి ఐ విల్ బీ బ్యాక్ ఇన్ టు అట్ హోమ్ బై 9 PM. సో 12 hours ఎవ్రీ డే. 12 hours ఎవ్రీ డే, 6 days a week. పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ నైట్ ఎండ్ అవుతుంది. 9 to 9. కానీ పొద్దున్న యూ సెడ్ యుల్ మీట్ కపుల్ ఆఫ్ పీపుల్ కదా. అంటే వాట్ కాన్వర్జేషన్స్ డూ యూ హ్యావ్? ఎవరిని కలుస్తారు? రకరకాలు. అంటే సమ్ పీపుల్కి నాకు డ్యూల్ ఐడెంటిటీ కదా. ఒకటి యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఇంకోటి పాలిటిషియన్. అండ్ దీంట్లో ఓవర్లాప్ కూడా ఉంది. చాలామంది మా లీడర్స్ వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికో ఉద్యోగాలు ఇచ్చారనేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి. చాలామందికి పొలిటికల్గా నాకేదో ఇన్సైట్స్ ఇవ్వాలి, సజెషన్స్ ఇవ్వాలని వస్తారు. లేకపోతే కొందరికి పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. మా లీడర్స్కి పార్టీలో ఏదో ఇష్యూ ఉంటుంది. ఇది రైట్ వేరే ఆపోజిషన్లో ఉన్నా కాబట్టి గవర్నమెంట్ మా చేతిలో లేదు. సో పార్టీలో మాకు లీడర్తో ఇబ్బంది ఉంది, లేకపోతే మాకు ఈ పదవి కావాలి, ఆ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి. లేకపోతే వెల్ విషర్స్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగే దాని గురించి, లేకపోతే ఎవరిని ఇన్వైట్ చేయడానికి, ఏదో బిల్ ఉంది, పేరెంట్ ఉంది, దేనికో పిలవడానికి వస్తారు. సో మోస్ట్లీ దిస్ అంటే బేసిక్లీ నువ్వు పాలిటీషియన్ అయిన తర్వాత చాలామంది భావించేది ఏంటంటే యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో నువ్వు వాళ్ళ లైఫ్లో పార్ట్గా ఉంటే వాళ్ళ లైఫ్లో ఉన్న అన్నీ నీతో షేర్ చేసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇష్టపడతారు. ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే మాకు అందుబాటులో ఉంటాడా, పిలిస్తే వస్తాడా. కొంతమంది రాడ్లే అని పిలవరు, కొంతమంది వస్తాడు కదా అని ఎక్కువ పిలుస్తారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో ఒకటే ఏరియాకి నేను 4-5 సార్లు వెళ్ళాను, అండ్ కొన్ని ఏరియాస్ ఒకసారి కూడా వెళ్ళాను. యాక్చువల్గా పిలిచితే అక్కడ కూడా వెళ్ళేవాడిని.
కానీ అక్కడ వాళ్ళు పిలిస్తే వస్తాడా లేదా తెలియక పిలవరు అట్లా. ఫర్ ఎనీ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ అంటే మాకు అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఐ డెసిగ్నేట్ బై వార్డ్. వార్డ్స్ ఒక్కొక్క వార్డులో ఒక 30,000-35,000 మంది ఉంటారు. ఓటర్స్ ఒక 20,000-25,000 ఉంటారు. కొన్ని వార్డ్స్ అసలు ఎప్పుడు విజిట్ చేయాలి కొన్ని కాన్స్టిట్యున్సీస్లో. క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వెళ్తాం కానీ సోషల్గా అక్కడ ఏదో పెళ్ళికి వెళ్ళడమో లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళడమో చాలా తక్కువ ఉంటుంది అక్కడ. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇన్ వైజాగ్ పార్లమెంట్ దెర్ ఆర్ 86 వార్డ్స్ ఆర్ 85 వార్డ్స్. వాటిలో నేను ఒక 20-30 వార్డ్స్ చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తాను. ఇంకో 20-30 తక్కువ, ఇంకో 20-30 చాలా తక్కువ. సో ఐ థింక్ యూ విజిటెడ్ అన్ని అట్లీస్ట్ వన్స్ ఐ వుడ్ హావ్ విజిటెడ్, బట్ 5 yearsలో వన్స్ విజిట్ చేస్తే ఇట్స్ ఇన్సఫిషియంట్ కదా. దే ఎక్స్పెక్ట్ మోర్, ఇంకా ఎక్కువ సార్లు రావాలని అనుకుంటారు. నేను 60% టైం గీతంకి ఇవ్వడం వల్ల మిగతా టైంలో నేను హైదరాబాద్కి వెళ్తాను, బెంగళూరుకి వెళ్తాను, ఇక్కడ ఉంటాను. సో ఇట్స్ పొలిటికల్ ఎంగేజ్మెంట్ కోసం ఆపోజిషన్లో దేర్ ఈజ్ నాట్ దట్ మచ్ యాక్టివిటీ. ఎస్పెషలీ ఇవాళ గవర్నమెంట్లో మాకు మోస్ట్లీ ఏంటి అంటే వీఆర్ లిమిటెడ్ టు సోషల్ మీడియా, ఇంటర్నెట్ మీడియా యాక్టివిటీ తప్ప నాట్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ 2-3 years కోవిడ్ వల్ల కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్రమ్ 19 to 21-22 ఆల్మోస్ట్ 2.5-3 years ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉండేది. లాస్ట్ 2 years ఫిజికల్ యాక్టివిటీ బాగా పెరిగింది. ఇప్పుడు ఐ థింక్ యూ డిడ్ ద బెస్ట్, యూర్ డూయింగ్ ద బెస్ట్. ఇంకా ఐఎమ్ అ హార్డ్ వర్కర్. నేను 9 to 9 ఇంటి బయట ఉన్నా, లేకపోతే బయట మనుషులు కలుస్తున్నారు, నేను ఇంటికి వచ్చి 9 o'clock తర్వాత తిన్న తర్వాత కూడా 3 hours వర్కే చేస్తాను. ఇట్స్ నాట్ దట్ నేను రిలాక్స్ అయిపోతాను. ఈ 9 to 9 నేను చాలా ఫోన్ కాల్స్, మెసేజెస్ రిప్లై చేయలేను. సో డిన్నర్ తిన్న తర్వాత నేను ఇది చేసుకుంటా, 1 గంటన్నర 2 గంటలు అందరికీ రిప్లైస్ చేయడము, ఈమెయిల్స్ రిప్లై చేయడము, వర్క్ అయినా సరే పొలిటికల్ అయినా సరే. సో అది టేక్స్ అప్ ఆల్. అండ్ మేబీ పడుకునే ముందు ఒక 1/2 hour 45 minutes ఏదో టీవీ షో ఏదో చూసి దాంతో. అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మామూలు టీనేజర్స్, ఈ జెన్జీ కిడ్స్ అని కొంతమంది, లేదా మా ఏజ్ వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఏజ్ వాళ్ళు, అందరూ ఏదైనా చిన్న విషయం మాకు స్ట్రెస్ అవుతుంది. నాకు అసలు ఇంత వర్క్ నేను చేయలేను, ఏంటి మా ఆఫీస్లో ఇలా అన్నారు, ఏంటి మా పేరెంట్స్ ఇలా అన్నారు, ఇంత స్ట్రెస్ అంటారు. ఐ థింక్ యూ హ్యావింగ్ దిస్ హ్యూజ్ స్కెడ్యూల్, ఐఎమ్ షూర్ విల్ బీ స్ట్రెస్డ్ సమ్ టైమ్స్. హౌ డూ యూ హ్యాండిల్ దట్ స్ట్రెస్? ఒకటి ఆర్గనైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆర్గనైజ్ చేసుకోకపోతే నాకు కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ మెంటల్ మోడల్స్, హౌ డు యూ వర్క్, యూ నీడ్ టు అండర్స్టాండ్. నేను ఎట్లా వర్క్ చేస్తాను అంటే, నాకు ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, నేను దాని గురించి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించకపోతే అది నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో నేను ఒక ఆలోచన దాని గురించి కావాలి. ఒకవేళ చాలా ప్రాబ్లమ్స్ ఒకటేసారి వచ్చేసినాయి అనుకో, స్ట్రెస్ పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. సో డిస్ట్రాక్షన్ చేసుకోవాలి కొన్నిసార్లు. సో డిస్ట్రాక్షన్కి నేను టీవీ షో చూస్తాను, లేకపోతే ముందైతే నేను వీడియో గేమ్స్ బాగా ఆడేవాడిని. అంటిల్ ప్లే స్టేషన్ కంప్యూటర్లో డోటా అనే గేమ్ ఆడేవాడిని. బట్ 6-7 years నుంచి బాగా తగ్గించేస్తాను. ముందైతే ఇంకా ఎక్కువ ఆడేవాడిని. దోస్ వర్ గ్రేట్ డిస్ట్రాక్షన్స్ ముందు. ఇప్పుడు పని పెరిగిపోయింది, ఆ డిస్ట్రాక్షన్స్ తగ్గిపోయింది. సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు అవన్నీ చేయలేకపోతున్నాను. స్లీప్ ఇస్ ఎ గ్రేట్ ఇది. రాత్రి పడుకుంటే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, పడుకునే ముందు మెసేజెస్కి రిప్లై చేసేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఓవరాల్ స్ట్రాటజీ టువర్డ్స్ స్ట్రెస్ ఏంటి అంటే, నువ్వు రోజు లైక్ యూ సెడ్ ఒక్క ప్రాబ్లమో 2 ప్రాబ్లమ్సే పెద్దగా అనిపిస్తే అదే చాలా హెవీగా అనిపిస్తుంది. రోజుకి 100 ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇది వే ఆఫ్ లైఫ్. సో మరి ఏమి లైఫ్ ఎండ్ అవ్వదు, కాంప్లైంట్ కోలో. సో ఇట్ గోస్ ఆన్. బట్ హౌ డూ బ్యాలెన్స్ యువర్ పొలిటికల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అండ్ కాలేజ్ చూసి కూడా ఇవన్నీ హౌ డూ మెయింటైన్ అ బ్యాలెన్స్? పీపుల్ అంటే నేనే అంతా చేయాలి, అంతా నా చేతిలోనే ఉంది అనేది ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ ద రైట్ థింగ్. కొన్ని కోపింగ్ సొల్యూషన్స్ క్రియేట్ చేసుకున్నాను. ఒకటి ఏంటంటే, ఒక ప్రాబ్లం నాకు వచ్చినప్పుడు అది నేను మార్చగలుగుతానా లేదా, ఒకవేళ మార్చాలంటే దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఒకవేళ నేను మార్చలేను లేకపోతే దానికి చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలంటే నేను దాన్ని వదిలేస్తాను. అది అయితే అయింది, నా చేతిలో లేదని వదిలేస్తాను. డ్యామేజ్ అయినా సరే ఐ కాంట్ డూ ఎనీథింగ్ అనిపిస్తుంది. ఒక ప్రాబ్లం నేను చేయగలుగుతాను లేకపోతే చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు దాని మీద దృష్టి పెడతాను. సో ప్రయారిటైజేషన్ చేసుకుంటాను, వెరీ ఇంపార్టెంట్. అన్ని ప్రాబ్లమ్స్ మనం రెస్పాండ్ అవ్వగలం. సో ఈ ప్రయారిటైజ్ చేసుకుని ఏది ఇంపార్టెంట్, ఏది తొందరగా చేయొచ్చు అనేది 1. సెకండ్,
వీ నీడ్ టు బి సరౌండెడ్ బై గుడ్ పీపుల్. మన చుట్టూ మంచి వాళ్ళు ఉండాలి అండ్ కాంపిటెంట్ పీపుల్ ఉండాలి. ఆర్గనైజేషన్లో మంచి లీడర్స్, మంచి ఎంప్లాయీస్ ఉండాలి. పొలిటికల్గా మంచి కాలీగ్స్, మంచి టీమ్ మెంబర్స్ ఉండాలి. లైఫ్లో మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉండాలి. సో అది మనం వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు బర్డెన్ తగ్గుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఒక్కొక్కరు నీకు కష్టకాలంలో సపోర్ట్ చేస్తారు. సో నేను ఎప్పుడు ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్. అది ఇన్ఫ్యాక్ట్ లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. హూ ఆర్ యూ సరౌండెడ్ బై. సో అది దానివల్ల ఏంటంటే నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకా ఎక్కువ చేసుకోగలుగుతాను అండ్ నాయిస్ అంతా కట్ చేసేస్తాను. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్ టు బ్యాలెన్స్. Yeah. కొంచెం ఇలా బ్యాలెన్స్ చేస్తే నీ పర్సనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ అవుతా ఉంటుంది. పర్సనల్ లైఫ్ టోల్ తీసుకుంటుంది ఎందుకంటే బాగా, బికాజ్ ఐ హ్యావ్ సింగిల్ సన్. సో అండ్ మై వైఫ్ తేజస్విని ఆవిడే చూసుకుంటుంది అంత. అండ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నేను ఎలక్షన్స్ లాస్ట్ 2.5-3 months హైదరాబాద్కి వెళ్ళలేదు, కానీ లేకపోతే నేను ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్కి వెళ్తాను. బట్ మా వైఫ్ సన్ అక్కడే ఉంటున్నారు, మా అబ్బాయి అక్కడే స్కూల్కి వెళ్తున్నాడు. ఇక్కడ విశాఖపట్నంలో మొదట్లో నేను మూవ్ అయినప్పుడు వచ్చేయండి అని బాగా చెప్పేవాడిని. తర్వాత నేను ఏం రియలైజ్ అయ్యానంటే, నాకు వైజాగ్లో ఉన్నంతకాలం నాకు అసలు బ్రేక్ అనేది ఉండదు. 24/7 నాకు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ ఉండి వెళ్ళలేదు అనుకో, లేదా ఒకదానికి వెళ్ళి ఇంకొదానికి వెళ్ళలేదు అనుకో, దానికి వెళ్ళి నా దానికి రాలేదు అని బాధపడతారు. అదే వాళ్ళ వైఫ్ వాళ్ళ అబ్బాయితో టైం స్పెండ్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాడంటే ఆ 2 days నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, నా మీద కోపమో బాధ కూడా పెట్టుకోరు. అండ్ నాకు కూడా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇట్స్ సింప్లీ ఫ్యామిలీ టైం. కానీ అది కూడా కుదరట్లే, బికాజ్ ఈ ఫోన్లో మెసేజ్లు వచ్చేస్తుంటాయి. అది సాటర్డే సండే అని ఆగవు కదా. సో యూ హ్యావ్ టు బి స్విచ్డ్ ఆన్. అండ్ హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, దాంట్లో కూడా ఐఎమ్ ట్రస్టీ. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ విజిట్ కన్నా దాని మీద టైం పెడతా. ఇక్కడ ఏం చేయాలి, హాస్పిటల్ని ఎట్లా డెవలప్ చేయాలి. బాలకృష్ణ గారు ఇస్ ది చైర్మన్. సో హైదరాబాద్లో కూడా చాలామందితో మీటింగ్స్ ఉంటాయి నాకు, వాళ్ళు యూనివర్సిటీ సంబంధించి ఎక్కువగా. సో వాళ్ళని హైదరాబాద్కి వెళ్ళినప్పుడు సాటర్డే అంతా కలిసేస్తాను. సో ఐమ్ వర్కింగ్ 24/7. సాటర్డే హైదరాబాద్కి వెళ్ళినా సరే మైండ్ ఈజ్ ఆల్వేస్ ఆన్. ఇంకోటి, ఇక్కడ ఆర్వీర్ వచ్చి ఇక్కడ పెరిగాడు అనుకోండి వైజాగ్లో, ఇక్కడ వర్చ్యూ ఆఫ్ బీయింగ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ కంటెస్టెంట్, కొంత గుర్తింపు ఎక్కువ. ఆర్వీర్ ఆ వాతావరణంలో పెరగడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ హిమ్ టు బీ అనానమస్, అంటే ఒక కామన్ మ్యాన్, యావరేజ్ సిటిజన్గా పెరగాలి అనేది నా కోరిక. బట్ యూజువల్గా ఇండి పొలిటీషియన్ దే విల్ సీ లైక్ ఇప్పుడు పిల్లలు ఎక్కువ పెడితే ఆ పలుపుబడి అంతా వస్తుందని అలా ఆలోచిస్తుంది. అది మంచిది కాదు. అంటే తక్కువ ఏజ్లో ఫేము, పవరు ఎక్స్పోజ్ అవ్వడం కరెక్ట్, మన డబ్బులకి ఎక్స్పోజ్ అవ్వడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో హైదరాబాద్లో వీఆర్ ఆల్ స్మాల్ ఫిష్ ఇన్ అ బిగ్ లేక్. అక్కడ ఎవ్రీబడి ఈజ్ సంబడి అండ్ ఎవ్రీబడి ఈజ్ నోబడి. సో అక్కడ నీకు అనానిమిటీ ఉంటుంది, పీస్ ఉంటుంది. ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అనానిమిటీ, నేను ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత గుర్తింపు ఉంటుంది. అండ్ ఆర్వీర్ ఉండడం వల్ల భరత్ కొడుకుగా తనకి ఒకవేళ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే అది వాడికి ఉండకూడదు అనేది నా అభిప్రాయం. సో యావరేజ్ సిటిజన్గా హైదరాబాద్లో పెరగని అనేది ఇంకో ఆలోచన. I think that's a very good thought. అందరికీ అట్లా రావు, బట్ యూ మేక్ షూర్ దట్ యు ఆర్ కీపింగ్ థింగ్స్ సెపరేట్. బట్ ఈ ఎంత ప్రాసెస్లో కోపం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. యూ గెట్ యాంగ్రీ లైక్ క్వైట్ ఆఫెన్. ఐ గెట్ ఫ్రస్ట్రేటెడ్, కానీ విజిబుల్గా కోపపడడం, అరవడము, తిట్టడము అనేది చాలా చాలా తక్కువ. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాను, చాలా తక్కువ. అంటే నాకు ఫస్ట్లీ ఐ ఫీల్ కోపం విషం, పాయిజన్, అది నిన్నే తినేస్తుంది. అండ్ ఎక్కువసేపు కోపంలో ఉంటే మనం ఎక్కువ డ్యామేజ్ అవుతాము, హెల్త్ డీటెరియరేట్ అవుతుంది. సో కోపం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అండ్ నాకు ఈ స్ట్రాంగ్ ఎమోషన్స్, హేటు, యాంగరు, చంపేయాలి, కొట్టేయాలి అనేది అలా నేను పెట్టుకోను. అది నాకే డ్యామేజ్ అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ బీయింగ్ ఎ పొలిటీషియన్ ఎవ్రీబడి హ్యాస్ యాంగర్, హేట్, కోపం, బూతులు, ఈ ఫ్రస్ట్రేషన్, పక్కన తిట్టేయడం. నేను క్షమించడం ఈజీ, నేను క్షమించేస్తా ఈజీగా, మర్చిపోనంత ఈజీగా. సో యుల్ ఫర్గివ్, యూ వోంట్ ఫర్గెట్. ఐ వోంట్ ఫర్గెట్. ఎందుకు ఫర్గెట్ చేయనంటే, ఒకవేళ ఇవాళ మర్చిపోతే రేపు అదే మనిషి మళ్ళీ మనకి ఏదో ఇష్యూలో ఇబ్బంది క్రియేట్ చేస్తారు. లేకపోతే సో ఒకసారి గుర్తుపెట్టుకుని వాళ్ళతో మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనేది తెలుసుకోవాలి. కానీ క్షమించపోతే ఆ భారం మన మీదే ఉంటుంది, వాళ్ళ మీద కాదు. క్షమించామంటే దాన్ని ఏమంటారు, యాంగరు, మనం రివెంజ్ తీసుకోవాలని ఆ ఫ్రస్ట్రేషన్ అవన్నీ మనకి డ్యామేజ్ చేస్తాయి, నేను నమ్మేది. సో నేను ఏమనుకుంటానంటే, ఒకరు ఏదో తప్పు చేస్తే అది వాళ్ళ కర్మ,
అది వాళ్ళకి తగులుతుంది. ఎందుకంటే నా ఒక్కరితోనే కాదుగా, అందరితో అదే చేస్తారుగా. అందరితో అదే చేస్తే అందరూ వాళ్ళతో దూరం అవుతారు కదా. ఐ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్. నాకు ఒక మనిషి మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నాకు చాలా పనులు ఆగిపోతాయి. సో నేను అది చేయలేను. యూనివర్సిటీలో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, పాలిటిక్స్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. రెండింటికి జస్టిస్ చేయాలంటే ఏ ఒక్క మనిషి మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ ఇందాక మీరు చెప్పారు నేను చాలా క్లోజ్ సర్కిల్తో లేదా నాకు లిమిటెడ్ ఐ ఆల్వేస్ సరౌండ్ విత్ గుడ్ పీపుల్ అన్నారు. క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? చదువుకున్న ఎవరైతే చదువుకున్నానో కలిసి పెరిగాను. సో కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు అండ్ మా అమ్మ ఫ్రెండ్స్ పిల్లలతో కలిసి పెరిగాను, వాళ్ళు కూడా క్లోజు. నేను ఎక్కువగా టైం స్పెండ్ చేసేది నా కాలేజ్ స్కూల్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ స్కూల్ కూడా కాదు, నాకు 10th క్లాస్ దాకా పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. నా 11th and 12th ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, దాని తర్వాత కాలేజ్లో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4-5 అక్కడ ఒక 4-5తో ఫ్రీక్వెంట్గా టచ్లో ఉంటా. ఓకే. కాలేజ్ టైంలో బ్యాక్ దెన్ యూ హ్యాడ్ దిస్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటిది ఏమైనా అయిందా కాలేజ్ టైంలో? మేబీ లైక్ అట్రాక్షన్స్, ఇన్ఫాచ్యుయేషన్, అంటే ఈ అమ్మాయి నచ్చింది అనేది ఉంటుందేమో తప్ప, బట్ నో లవ్ అనేది అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఎప్పుడు లేదు. ఫస్ట్లీ అసలు నేను ఇప్పుడు కూడా లావుగా ఉన్నాను, అప్పుడు లావుగా ఉండేవాడిని, కాన్ఫిడెన్స్ కూడా ఉండేది కాదు. సో అమ్మాయితో ఎట్లా మాట్లాడాలో నాకు అసలు సరిగ్గా తెలిసేది కాదు. సో ఐ యూస్ టు బి వెరీ షై అరౌండ్ గర్ల్స్. ఓకే. ఎప్పుడు మారిందంటే నేను 2008లో బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అప్పుడు 119 kg. బ్యాక్ ఇంజరీతో 1 year సఫర్ అయ్యాయి. దాని తర్వాత ఇలా లావుగా ఉంటే కుదరదని డైట్ చేసి స్విమ్మింగ్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 months. మీకోసమే తగ్గారు, ఇంకెవరి కోసం తగ్గారు? బ్యాక్ పెయిన్, ఓన్లీ ఫర్ బ్యాక్ సివియర్ క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్. సో ఆ డైట్ స్విమ్మింగ్ వల్ల ఒక 17-18 kgs తగ్గారు. ఆ జర్నీ, ఆ 3 months సమ్మర్ జర్నీలో 2009లో ఆ వెయిట్ తగ్గేసరికి విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఐ వాజ్ లుకింగ్ బెటర్ క్లోత్స్ ఫిట్టింగ్. అండ్ ఏంటంటే ఇప్పుడు ద వే పీపుల్ వర్ ట్రీటింగ్ మీ ఆల్సో మారింది. సడన్గా అది ఎట్లా అయిందో నాకు తెలియదు, కాన్ఫిడెన్స్ మారిపోయింది. అండ్ అదే టైంలో నేను కూడా ఐ థింక్ అరౌండ్ దట్ టైమ్ ఆర్ 1 year or 6 months అరౌండ్ దట్ టైం నేను కూడా అమ్మాయిలతో మాట్లాడడం కూడా పెరిగింది. సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. నాకు అమ్మాయిలతో మాట్లాడకూడదు, మాట్లాడలేను అనేది పోయింది కదా ఆ తర్వాత. బట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేకపోతే నాకు ఒక రిలేషన్షిప్ ఉండాలనేది నాకు అంత బలమైన ఫీలింగ్ ఎప్పుడూ లేదు. ఎందుకంటే మా తాతకి చాలా దగ్గర, ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే తొందరగా పెళ్లి చేసుకో అని అనేవాళ్ళు. సో నేను 21 అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకోవడానికి రెడీ. అదే మీ మైండ్లో అలా ఉండిపోయిందా? బికాస్ మనం యంగ్ ఇయర్లో మీరు మ్యారేజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 24 పెళ్ళి అయింది. సో మమ్మీ మొన్న నాకు సంబంధం చూస్తున్నట్టు 11 years ago నాకు పెళ్ళి అయింది. అండ్ నేను 23కి పెళ్లి కుదిరింది. 24 అయిన విదిన్ 1 month పెళ్ళి అయిపోయింది. సో ఐ వాజ్ యంగ్. మా వైఫ్ తేజు కూడా షీ ఈజ్ 1 day older than me. So we're both 24. Oh, just one day. 24 hours she is older than you. సో ఇద్దరం కలిసి పెరిగాము. సో దట్ వాస్ వెరీ గుడ్. గెటింగ్ మ్యారీడ్ యంగ్ ఏంటంటే మనకి ఒకరికి అడ్జస్ట్ ఎక్కువ అవుతాం. మన ఓల్డ్ అయ్యే కొద్దీ ఏంటంటే మన దారిలో మనం సెట్ అయిపోయి ఇంకొకరి దారిలో వెళ్ళడానికి సిద్ధంగా ఉందాం. సో దిస్ ఇస్ అ వెరీ నైస్ పాయింట్. ఎవరితో వెళ్ళినా సరే మనకి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఎక్కువ నచ్చే వాళ్ళతో మనం ఉంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. కానీ ఎవరితో అయినా సరే కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. దట్ ఈస్ ఇన్ రిలేషన్షిప్ దట్స్ అ మస్ట్. సో అది ఉండాలి అంటే మనం యంగ్గా ఉంటే ఎక్కువ అడ్జస్టింగ్ ఉంటాము, ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటాము. సో దానివల్ల అదే బెటర్ కదా. ఎట్లాగో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, లేట్గా చేసుకునే బదులు ముందే బెటర్ కదా. కొందరు ఏంటంటే నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాను. నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలే పెళ్ళి అయినప్పుడు. ఓకే. కానీ నా పేరెంట్స్ ఫ్యామిలీ కంఫర్టబుల్ కాబట్టి అదొక క్రైటీరియాగా నేను పెట్టుకోలేదు. నేను దట్ ఈస్ ద అండ్ ఐ థింక్ ఈ మ్యారేజెస్ అండ్ ఆల్ ఇప్పుడు సొసైటల్, యాజ్ యూ సెడ్ ఇట్స్ అ సొసైటల్ నార్మ్. సో అట్లా వీ హావ్ టు గెట్ మ్యారీడ్. నువ్వు పెద్ద చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం, లేదంటే లేదు. వాట్ ఈస్ యూర్ టేక్ ఆన్ దట్స్ ట్రూ? నో, అంటే ఇప్పుడు యానిమల్స్కి భాష రాదు కదా. మోస్ట్ యానిమల్స్కి అంటే కాల్స్ ఉంటాయి కానీ భాష, లాంగ్వేజ్ అనేది లేదు. మీరు చూస్తే వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళ పర్పస్ పుట్టిన తర్వాత తినడము, పెరగడము, పిల్లలు కనడము, ఆ పిల్లలు పెరగడము, రిప్రొడక్షన్. దట్స్ న్యాచురల్లీ దేర్ ప్రతి లివింగ్ బీయింగ్లో. సో హ్యూమన్స్కి కూడా న్యాచురల్గా అదే. సో మనం రిప్రొడక్షన్ ఎట్లా చేస్తాము? ఇవాళ సొసైటీలో రిప్రొడక్షన్ ఇండియాలో చాలా వరకు త్రూ మ్యారేజే కదా. అవుట్ ఆఫ్ మ్యారేజ్ చిల్డ్రన్ అనేది అది ఇంకా సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇన్ దట్ సెన్స్ మనకి యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి కావాల్సింది ఏంటంటే మనకి పిల్లలు ఉండాలి, మన లెక్సీ బతకాలి, మన ఆస్తి ఎవరికో ఇవ్వాలి, మన ఆలోచనలు ఎవరికో పాస్ డౌన్ చేయాలి, మనం కలిసి స్పెండ్ చేయడానికి, ప్రేమగా ఉండడానికి మనకి అండగా
ఎవరు ఉండాలి, అన్నిటికీ ఒక పార్ట్నర్ ఉండాలి, ఒక పిల్లలు ఉండాలి అనేది ఆలోచన. కానీ కొందరికి నాకు పార్ట్నర్తో నేను ఫేస్ చేసే ఇబ్బందులు ఫ్లెక్సిబిలిటీస్ కన్నా నేను చాలా రిజిడ్, నేను ఇట్లాగే ఉంటాను, నేను పార్ట్నర్తో పెళ్లి చేసుకుని ఆ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టే కన్నా నేను ఒంటరిగా ఉండడం బెటర్ అంటే దట్స్ ఓకే, దట్స్ ఎ చాయిస్ కదా. కానీ ప్రెషర్ అయితే ఉంటుంది సొసైటీలో, పేరెంట్స్ నుంచి ఉంటుంది, ఫ్రెండ్స్ నుంచి ఉంటుంది, పెళ్లి చేసుకో. ఎందుకంటారు అంటే ఈ టైంలో నీకు అట్లా అనిపించవచ్చు నాకు ఎవరు అవసరం లేదు అని. కానీ ఒక 40,000 50,000 వచ్చేసరికి ఆ రొటీన్ లైఫ్ బోర్ కొట్టడం మొదలు పెడుతుంది. ఏదో కొత్తదనం కోరుకుంటాం. కానీ ఆ వయసులో 50,000 వయసులో దొరకడం చాలా కష్టం. దొరకరని కాదు, కానీ అసలు ఇవాళ మ్యారేజ్ మార్కెట్లో 30,000 దాటితేనే అమ్మాయిలు దొరుకుతారా అబ్బాయిలు దొరుకుతారా అనే భయంలో ఉన్నప్పుడు 50కి వెళ్ళినప్పుడు దొరుకుతారా అనేది చాలా రేర్ ఒకటి. నెక్స్ట్ 35 తర్వాత రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా చాలా ఎఫిషియన్సీ పడిపోతుంది. సో 30 తర్వాత ఒక మగోడికైనా, బట్ ఎక్కువగా మహిళలకి పిల్లలు కనడం కూడా అంత ఈజీ కాదు, దానికి కాంప్లికేషన్. సో నువ్వు 50,000 తర్వాత నువ్వు సడన్గా నీకు గుర్తొచ్చి అవును ఇప్పుడు నాకు వెళ్ళావాలి, ఇప్పుడు పిల్లలు కానాలి అంటే అదంత ఈజీ కాదు. సో అనేది ఏంటంటే తర్వాత బాధపడే బదులు ఏదో రోజు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇప్పుడే చేయడం బెటర్ కదా అనేది పెద్దలు మనకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా జీవితం చూశారు, అనుభవాలతో మనకి చెప్తారు. నేను వాళ్ళని నమ్మాను కాబట్టి నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నేను ఇవాళ 11 సంవత్సరాలు ఈ జర్నీలో ఉన్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకున్నానంటే మా అబ్బాయి రావడం వల్ల నేను మారాను, పెళ్ళి అవడం వల్ల నేను మారాను. ఎలా అంటే తేజు చాలా ఎంపథెటిక్, నేను ఎక్కువ సింపథెటిక్ ఏంటంటే నీ ప్రాబ్లం ఏంటో అనలైజ్ చేసుకుని నాకు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ నీ ఎమోషన్ నేను అంత ఈజీగా ఫీల్ అవ్వను. ఓకే, బికాస్ పాలిటిక్స్లో ఎంపతి ఉండాలి, కానీ టూ మచ్ ఎంపతి ఉంటే చచ్చిపోతాము. ఎందుకంటే రోజు మేము ఎవరో ఇబ్బంది చూస్తాం, రోజు ఆ ఇబ్బంది ఎమోషన్ మనం ఫీల్ అవుతే మనం డౌన్ అయిపోతాం. మనం వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి, కానీ రోజు వాళ్ళ ఎమోషన్లో కూర్చుంటే మనం డిప్రెస్డ్ అయిపోతాం. అండ్ యూ వోంట్ బి ఏబుల్ టు హెల్ప్ మిగతా వాళ్ళకి ఏం లేదు. సో కానీ కొంత ఎంపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది తేజు నుంచి నేర్చుకున్నాం. అండ్ ఆర్వీర్కి వచ్చిన తర్వాత నేను ఇంకా మంచి మనిషిగా ఉండాలి, తనకి నేర్పించడానికి అట్లీస్ట్ నాలో ఉన్న లోపాలు నాకు కనపడతాయి. నేను లేజీగా ఉన్నాను, లేకపోతే బుద్ధిని లేకపోవట్లేదు, లేకపోతే ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నాను, అది నా పిల్లల్లో ఉండకూడదని నేర్చుకుంటాను. అండ్ ఒకవేళ నేను ఒక అబ్బాయిగా మా తండ్రి నుంచో తల్లి నుంచో తాత నుంచో ఏదో నేర్చుకుని నాకు మంచి వచ్చింది, ఇది నచ్చంది నేను మార్చుకుని ఇంకా వేరేగా ఉండాలి మా అబ్బాయితో కూడా ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెరిగేటప్పుడు మా నాన్న లేరు అసలు, నా జీవితంలో వెరీ బిజీ ఇన్ హిస్ లైఫ్. నేను 15-16 years అయిన తర్వాత ఆయన నాతో టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం. కానీ చిన్నప్పుడు కూడా ఉండాలి కదా. సో నేను లేను అన్ఫార్చునేట్లీ, నాకు ఆ బాధ ఉంది. కానీ ఉన్న కొత్త టైంలో చాలా ప్రేమగా వాడుతూ ఉండాలి, మాట్లాడాలనేది నా అభిప్రాయం. ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ అండ్ ఆల్ మీరు ఏ సేఫ్కి వచ్చాం అంతా సెటిల్ అయిన తర్వాత ఐ థింక్ ఐదర్ యూ విల్ గో దేర్ ఆర్ విల్ గెట్ యువర్ ఫ్యామిలీ ఇయర్ ఇన్. నో దట్ వోంట్ చేంజ్. ఈ లైఫ్ ఒకసారి చూస్ చేసిన తర్వాత ఈ లైఫ్లో కంటిన్యూ అయినంత కాలం ఫ్యామిలీతో మనం అనుకున్న టైం దొరకదు. ఎందుకంటే ఇవాళ ఒక పాలిటీషియన్ అవడము, లేకపోతే ఒక చాలా లార్జ్ ఆర్గనైజేషన్ లీడ్ చేయడం అనేది ఇట్స్ సొసైటీలో చాలా డిమాండింగ్. సోషల్ ఎంగేజ్మెంట్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 1 year, ఇట్స్ ద లాస్ట్ 1 week, ఈ పొలిటికల్ అబ్లిగేషన్స్ కాకుండా వీ ఆర్ 2 tragedies ఇన్ ద యూనివర్సిటీ. One employee that works in my office and one of our exceptional faculty members. ఒకరు యాక్సిడెంట్ వల్ల, అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ వల్ల, ఇంకొకరు ఆల్కహాల్, మన ఈ స్టేట్ గవర్నమెంట్ ఆల్కహాల్ తాగి లిక్కర్ డ్యామేజ్ అయ్యి చనిపోయాడు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా వెళ్ళి కలవాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. సో అన్ని కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఈ లైఫ్లో చూస్తున్నాను. సో మనం స్ట్రాంగ్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోతే మనం వెళ్ళలేము. సో ఇవాళ మనం కష్టపడి పనిచేస్తే 1000 మంది కుటుంబాలకి మనం ఒక పిల్లర్గా నిలబడుతున్నాం. సో స్వార్థంగా మన ఉట్టి నా ఒక్క వైఫ్ ఒక అబ్బాయికి ఆ టైం ఎక్కువ ఇచ్చేస్తే వీళ్ళందరికీ అన్యాయం చేస్తారు. సో బ్యాలెన్సింగ్ ఇస్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్. ఐ థింక్ ఓ మై గాడ్, ఐ మీన్ యూ సీ దీస్ ఇన్ ఒక డైలీ బేసిస్లో చూస్తూ ఉంటారు. కమింగ్ టు గీతం యూనివర్సిటీ, గీతం ఇస్ లైక్, అంటే నా ఫ్రెండ్స్ అందరూ గీతం, ఐ హ్యాడ్ ద బెస్ట్ కాలేజ్ లైఫ్ ఇన్ గీతం. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను బై మిస్టేక్ నేను గీతం అనేది మాకు ఎట్లా ఉండేదంటే లైక్ ఫ్యాంటసీ, గీతం కాలేజ్ చదవడం ఇంట్లో ఏమో నుంచి సిఏ అన్నారు. నేను కాలేజ్ ఆ ఫీజు లేట్ కట్టడం వల్ల లైక్ అది ఎక్స్టెండ్ అయితే సంథింగ్ విచ్ వాజ్ సిమిలర్ టు సిఏ వాస్ ఏసీసీఏ అనే కోర్స్ స్టార్ట్ చేశారు. వచ్చి గీతంలో పడ్డా. ఇంకా గీతంలో పడితే దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఐ మెట్ సో మెనీ ఫ్రెండ్స్, లైక్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ద అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ గీతంలో జరిగింది. లాస్ట్ 6 yearsలో వెళ్ళావా, చూసావా? ఇలా ఐ థింక్ ఐ వెంట్, నేను ఒకసారి ఫెస్ట్కి వచ్చా 2 years బ్యాక్ వెళ్ళా. అండ్
ఇట్ లుక్స్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. బట్ ద వే మీరు పెట్టే స్ట్రాటజీస్ అవి కూడా ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ యూఆర్ గెటింగ్ దోస్ ఐడియాస్. అది నాకు మన కాలేజ్లో తప్ప ఎక్కడ కనిపించట్లేదు నాకు. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడియాస్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ద ఎంటైర్ సిస్టమ్ ఇస్ బ్యూటిఫుల్లీ డన్. ఈస్ దర్ ఎనీ స్పెసిఫిక్ ఐడియాస్ దట్ యూ? అంటే చాలా ఉన్నాయి. అంటే నీకు నా అడ్వాంటేజ్ ఏంటంటే వేరే వేరే యూనివర్సిటీస్కి చదివాను, ఎక్స్పోజ్. నేను ఇంజనీరింగ్ పర్డూ అని యూఎస్లో చదివాను. పర్డూ ఇస్ అ వెరీ గుడ్ ఇంజనీరింగ్ స్కూల్. యూఎస్లో ఇట్స్ ర్యాంక్డ్ ఇన్ ద టాప్ 10. గ్లోబలీ ఇట్ విల్ బీ ఇన్ ద టాప్ 25-30 ఇంజనీరింగ్ స్కూల్స్. సో ఇంజనీరింగ్ అది కూడా నేను అక్కడ చదివింది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఏంటి అంటే మేనేజర్ ఆఫ్ ఇంజనీర్స్. సో నీకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో అన్ని ఇంజనీరింగ్ టాపిక్స్ మీద కొంచెం డెప్త్ ఇస్తాడు. సో నేను సివిల్లో క్లాస్ తీసుకున్నా, మెకానికల్లో తీసుకున్నా, ఎలక్ట్రికల్లో తీసుకున్నా. అండ్ అన్నీ అర్థం చేసుకోవడం వల్ల ఎండింగ్ లాస్ట్ ఇయర్లో వాళ్ళు ఏం నేర్పిస్తారంటే ఈ ఇంజనీర్స్ని మేనేజ్ చేయడానికి, ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, ఆపరేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఎట్లాంటి మెజర్స్ తీసుకుని రావాలి. సో ఆ ప్రోగ్రామ్ నిన్ను చాలా అనలిటికల్గా తయారు చేస్తుంది. నువ్వు ఏది చూసినా నువ్వు ఆ డీటెయిల్ లోపల చూసుకుని హౌ టు మేక్ ఇట్ బెటర్, హౌ టు మేక్ ఇట్ ఫాస్టర్, మోర్ ఎఫిషియంట్, హౌ టు మ్యాక్సిమైజ్ ప్రొడక్టివిటీ. ఆ కోణం ఏదైతే నాకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ద్వారా వచ్చిందో, నేను కంప్లీట్ చేసి వాళ్ళ 2010 అంటే 15 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ అది నాకు హెల్ప్ అవుతుంది, ద వే ఐ థింక్. దాని తర్వాత 4 ఏళ్ళు ఇక్కడ గీతంలో పనిచేశాను. మళ్ళీ తిరిగి ఎంబీఏ వెంట స్టాన్ఫర్డ్లో ఐ డిడ్ అ జాయింట్ డిగ్రీ, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంబీఏ. సో స్టాన్ఫర్డ్ ఈస్ అ వెరీ హైలీ ర్యాంక్డ్ యూనివర్సిటీ. ద బిజినెస్ స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో అక్కడ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పర్డూ ఇట్స్ అ లార్జ్ పబ్లిక్ స్కూల్, 40,000 మంది స్టూడెంట్స్, చాలామంది ఇండియా స్టేట్ నుంచే వస్తారు, చాలామంది వైట్ అమెరికన్స్ ఉంటారు. వాళ్ళతో అంత క్లోజ్గా ఫ్రెండ్షిప్స్ లేవు. ఎక్కువ మంది తెలుగు ఫ్రెండ్స్ నాకు పర్డూలో. సో యూఎస్లో ఉన్నాను 4 ఏళ్ళు, కానీ అమెరికన్స్తో అంత డీప్ రిలేషన్షిప్స్ని ఫామ్ చేసుకోవాలి. కానీ స్టాన్ఫర్డ్కి వచ్చేసరికి ఇట్స్ ఓన్లీ 400 స్టూడెంట్స్ ఇన్ ద బిజినెస్ స్కూల్ ఇన్ యువర్ క్లాస్, 65 countries, and 40% women, and 40% international students. So very diverse, and everyone wants to know each other. సో నాకు అన్ని కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్, అమెరికన్ ఫ్రెండ్స్, మిగతా కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్, అన్ని కల్చర్స్ లోపలికి ఇమర్స్ అవుతాము, అందరు మైండ్ సెట్స్ నేర్చుకుంటాము. అండ్ ఇన్ అ వెరీ గుడ్ ఎకోసిస్టమ్. స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్ ఎకోసిస్టమ్ ఈస్ వెరీ వెరీ గుడ్. సో అక్కడ చాలా ఇన్స్పైర్ అయ్యా, చాలా నేర్చుకున్నాను. అండ్ మిగతా సాటి క్లాస్మేట్స్తో కూడా చాలా ఇన్స్పైర్ అయ్యా. ఆ లెర్నింగ్స్ అన్నీ లోపల పెట్టుకుని అది ఎట్లా మనం గీతం లోపలికి తీసుకుని రావాలి అని చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఆ మైండ్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఏ యూనివర్సిటీకి వెళ్ళినా నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఇది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, ఇది అంతా మనం ఎట్లా చేయాలి. కానీ ఓవరాల్ ఫిలాసఫీ గీతంలో ఏంటి అంటే నాట్ జస్ట్ గివింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు స్టూడెంట్స్, బట్ హౌ టు మేక్ దెమ్ గుడ్ సిటిజన్స్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ వాళ్ళని గుడ్ సిటిజన్స్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్ చేయాలి అంటే టీచర్స్, స్టాఫ్, లీడర్స్ కూడా గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వాలి. వాళ్ళు గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వాలంటే లీడర్గా నేను గుడ్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి. నేను దొంగ పనులు చేస్తాను, కానీ వాళ్ళందరూ మంచి వాళ్ళు అవ్వాలంటే కుదరదు. ద కల్చర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టాప్. సో దిస్ ఈజ్ వాట్ డ్రైవ్స్ మోస్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ. సో దీనివల్ల ఫిజికల్ స్పేసెస్ రీడిజైన్ చేసేటప్పుడు వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఆర్కిటెక్ట్. ఎంతని చెప్తాను, ఏది చేసినా సరే మీరు ప్రపంచవ్యాప్తంగా మోడల్ స్టడీ చేయండి, లాంగ్ టర్మ్ ఆలోచించండి. సూపర్ హై కాస్ట్తో చేయలేము, అలా అని లెట్స్ నాట్ గో చీప్. సమ్వేర్ ఇన్ ద మిడిల్ విల్ స్పెండ్, బట్ వీ విల్ గివ్ 10 times. నేను ఏమంటానంటే స్పెండ్ 80% ఆఫ్ ద మనీ టు గివ్ 10 times బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దెన్ టుడే. సో అట్లా దెర్ ఆర్ సర్టన్ స్ట్రాటజీస్ లైక్ దట్. పీపుల్ కూడా చూస్ చేసేటప్పుడు డోంట్ చూస్ ఓన్లీ ఫర్ కాంపిటెన్స్, బట్ చూస్ ఫర్ కల్చర్, చూస్ ఫర్ వాల్యూస్, మైండ్ సెట్. సేవాభావం ఉన్నవాళ్ళు, కొంచెం విశ్వాసం ఉన్నవాళ్ళు. సో లైక్ దట్. I mean, Geetam is such an emotion, but I really felt back మన గీతం గోడ పగలగొట్టేసినప్పుడు. అంటే అసలు అట్లా ఎందుకన్నా పగలగొట్టేసి అని ఐ మీన్ కుడెంట్ యూ గైస్ డూ ఎనీథింగ్ లైక్ అంటే నాకు తెలిసినప్పుడు నేను ఆ టైంకి వైజాగ్లో ఆల్రెడీ ఆ కల్చర్ వచ్చింది. ఏంటంటే ఫ్రైడే, సాటర్డే నైట్ ఎవరో గోడ కొట్టేస్తారు, ఏదో బిల్డింగ్ కొట్టేస్తారు, భయం అయితే వచ్చింది. కానీ ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే యూనివర్సిటీ గోడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఎందుకు కొడతారులే అనుకున్నాను. రాత్రి ఎవరో ఫోన్ చేశారు 9 o'clock 10 o'clock. కాదండి, ఇక్కడ దగ్గరలో తీసుకొచ్చేసారు ప్రొక్లైనర్స్, పోలీస్ వ్యాన్లు, గీతమే కొట్టేటట్టు ఉన్నారు. సో వీ హ్యావ్ ల్యాండ్ ఇష్యూ విత్ ద గవర్నమెంట్. మేము కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ మా పొజిషన్లో ఉందని 2004లో డిస్కవర్ అయింది. దాన్ని రెగ్యులరైజ్ చేయమని మేము గవర్నమెంట్కి 2006-07లో అప్లై చేసాం. గవర్నమెంట్ ఒప్పుకుంది.
సో ఆ మ్యాటర్ మేము చాలా ప్రోగ్రెస్ అయిపోయింది, దానికి పేమెంట్ చేయడానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాము, కానీ పొలిటికల్ రీజన్స్ వల్ల జరగట్లే. సో అదలా స్టాటస్ కోలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చాలా గవర్నమెంట్స్ వచ్చేయాలని ఎవరు మన మీద ఇంత విండిక్టివ్గా యాక్షన్ తీసుకోలేదు. సో వీళ్ళు కూడా తీసుకోరలే, ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్తారా అనుకున్నాం. అండ్ మళ్ళీ 12 o'clock తీసుకొని కాదండి గీతమే అంటే అయినా నమ్మలే. ఇంకా ఫైనల్గా 2 o'clock in the night నన్ను వేకప్ చేసి గీతమే వచ్చేసారు, గేట్ బయట ఉన్నారు, కొట్టేస్తున్నారు. సో ఐ వాజ్ షాక్డ్, ఐ వాజ్ సాడ్, ఐ వాజ్ అఫ్రేడ్ ఆల్సో ఇంకేం డ్యామేజ్ చేస్తారు అని. అండ్ ఆ రోజు ఐ థింక్ ఆఫ్టర్ గోడ అంతా కొనుగొట్టేసి లోపల దాకా వచ్చి కొంచెం ఇక్కడ రోడ్ డ్యామేజ్ చేసి కంచేసి దెన్ వెళ్ళిపోయారు. దాని తర్వాత దెన్ దట్ డే ఇట్సెల్ఫ్ వీ వెంట్ టు కోర్ట్. ఇట్ వాజ్ దసరా, సో వెకేషన్ బెంచ్లు అంతా ఇలాగే చేస్తారు, మిడ్ నైట్స్, హాలిడేస్. అయినా రిక్వెస్ట్ చేసుకుని ఎమర్జెన్సీ అని జడ్జి దగ్గరికి వెళ్ళి అన్ప్రొవోక్డ్గా వచ్చి మిడిల్ ఆఫ్ ద నైట్ వీళ్ళు ఇదేవో గుండాగిరి చేసేటట్టు చేస్తున్నారు. అప్పుడు కోర్టు రిలీఫ్ ఇచ్చి మీరు ఫర్దర్గా ఏమీ కట్టద్దు, వాళ్ళు ఫర్దర్గా ఏమీ బ్రేక్ చేయొద్దు. యాక్చువల్లీ మమ్మల్ని కట్టేసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఈ లాస్ట్ 4-5 years మీకు కట్టాలన్నా సరే ఇంటీరియర్ రెనోవేషన్ తప్ప బయట కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ కట్టలేకపోయారు. సో అది చాలా లిమిటేషన్ అయిపోయింది మాకు లాస్ట్ 4 years ఈ గవర్నమెంట్ వల్ల. 4-5 years ఐ థింక్ కాకుండా అంటే ఆల్రెడీ క్యాంపస్ని పెంచలేకపోతున్నాం. వాట్ వాజ్ యర్ ఇమీడియట్ రియాక్షన్ లైక్? ఏమని అసలు ఏం చేయాలనుకున్నారు దాని తర్వాత వెన్ యూ హర్డ్ దిస్? అంటే ఫస్ట్లీ స్టూడెంట్స్ అప్పుడు కోవిడ్ కదా లేరు, ఓకే, దేవర్ ఆల్ ఎట్ హోమ్, దేవర్ నాట్ ఇన్ క్యాంపస్. వచ్చింది బట్ వదిలేసేవారేమో. కానీ రిసిస్ట్ చేయమన్నాను, బట్ రిసిస్ట్ అంతమంది పోలీసులు ఉంటే ఏం రిసిస్ట్ చేస్తారు, బుల్డోజ్ చేసుకుని వచ్చేసారు. క్యాప్చర్ చేయమన్నాను ఎవిడెన్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇల్లీగల్గా, ఎందుకంటే రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి. కొంతవరకు అది చేశారు. అండ్ దాని తర్వాత ఇంకేం లేదు, కోఆపరేట్. ఏం చేస్తాం, గవర్నమెంటే గుండెగిరి చేస్తే ఇంకేం చేయగలుగుతాం దానికన్నా. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండ్ విల్ సీ వాట్ ఇట్ ఈస్. అండ్ మా రుషికొండ వాజ్ డిఫరెంట్ ఇష్యూ కదా. అక్కడ హరిత రిసార్ట్స్ టూరిజం రిసార్ట్స్గా ఆపరేట్ చేస్తున్నాయి. మేము దాన్ని అప్గ్రేడ్ చేస్తాము అనే అబద్ధంతో అది ఎరగొట్టేశారు పూర్తిగా. ఎరగొట్టేసి ఆ ఏరియాలో కడితే కూడా ఒక ఎత్తు, ఆ ఏరియా కాకుండా ఇంకో 15 acres ఇంచుమించు కొండనంతా తవ్వేశారు. తవ్వేస్తే ఇది ఇల్లీగల్ కదా, ఇది ఫారెస్ట్ ల్యాండ్ కదా, దీన్ని ఎట్లా చేస్తారని కొందరు కోర్టుకి వెళ్తే, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే అది చేయడానికి వీల్లేదు. హరిత రిసార్ట్స్ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియా తప్ప ఇంకో ఏరియాలో మీరు ఎక్స్కవేట్ చేయడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు అన్నారు. దాంట్లో మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇట్ కెప్ట్ మూవింగ్ బిట్వీన్ ద కోర్ట్స్. బట్ వీళ్ళు అన్నిటికీ అబద్ధం చెప్పేసి అవును ఆ 7 acres అని 20 acres తవ్వేశారు, కట్టేశారు. 2.5 years టూరిజం ప్రాజెక్టు అని చెప్పి ఫైనల్గా దే ఆర్ సేయింగ్ నో మేము ఒరిజినల్గా చేసిన అక్విజిషన్. అవును సీఎం క్యాంప్ ఆఫీస్ అయితే ఏంటి, మేము అనేది మీరు సీఎం క్యాంప్ ఆఫీస్ చేయాలి అనుకుంటే మీరు రైట్ రాయల్గా అప్లై చేసుకుని పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్కవేట్ చేసుకుని చేయొచ్చు కదా. దొంగచాటుగా ఒక దొంగ చేసినట్టు ఎందుకు చేస్తారు? ఇప్పుడు వచ్చి గీతం మీద ఈ వైసీపీ నిందబడుతుంది, మరి మీరు చేసింది మీ లీగల్లా? మీరు చేసినప్పుడు 15 acres మీరు కబ్జా చేసేసి టూరిజం ల్యాండ్ మీరు సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టినప్పుడు అది తప్పు కాదా? దట్ ఈస్ ద హిపోక్రసీ. అంటే నా కళ్ళు ఎదురుగా వాళ్ళు చేసిన అన్యాయం కనపడుతుంది, కానీ వాళ్ళు మాత్రం అక్కడి నుంచి కూర్చుని గీతంలో తప్పు ఉంది, ఇది ఉంది, అది ఉంది అని మాట్లాడతారు. ఐ థింక్ అసలు అది చూసినట్టే ఏమందరం మీ బీయింగ్ వైజాగ్ ఎయిటర్, మీ బీయింగ్ ఎక్కడెక్కడో వరల్డ్లో ఉన్న వైజాగ్లో చదువుకున్న అందరూ ఎంతమంది షేర్ చేశారంటే దట్ పర్టికులర్ మీమ్ ఎవరైతే ఆ రుషికొండ ఫోటో పెట్టిన వెంటనే ఐ వోకప్ అండ్ ఐ సాల్ దిస్, ఐమ్ లైక్ వాట్, దిస్ వాజ్ మై ఫస్ట్ రియాక్షన్. లైక్ ఏం జరుగుతుంది, లైక్ కాంట్ వి డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, మనం ఏం చేయలేమా, మనం ఏం దీని యాక్షన్ తీసుకోవాలి. చాలా మందికి ఆ అటాచ్మెంట్ ఉంది రుషికొండకి. సో అది చాలామంది బాధపడ్డారు. మేము చాలా ట్రై చేసాము, కానీ పక్కా గుండాగిరి. ఎందుకంటే అక్కడ వెళ్ళి మేము ఫెసిలిటీ చూస్తాము, స్ట్రైక్ చేస్తామంటే మమ్మల్ని దగ్గరికి కూడా వెళ్ళనివ్వలే, హౌస్ అరెస్ట్ చేసేసారు. మమ్మల్ని వదిలేసే జర్నలిస్టులు లోపలికి వెళ్ళనివ్వలేదు, లాయర్స్ని లోపలికి వెళ్ళనివ్వలేదు, చంద్రబాబు నాయుడు గారిని లోపలికి వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారిని లోపలికి వెళ్ళనివ్వలేదు, ఎవరిని వెళ్ళనివ్వలే, ఇప్పుడు కూడా వెళ్ళనివ్వట్లే. అంటే ఆర్ వి ఆపరేటింగ్ ఇన్ డెమోక్రసీ? ఇది పబ్లిక్ ఫండ్స్తో కదా కట్టేది, ఇది ఏదో ఒక ప్రైవేట్ ఫోర్ట్రెస్ కాదు కదా. సో ఇది సాడ్. కానీ ఇట్లాంటి థింగ్స్ ఏంటి అంటే కర్మ సిద్ధాంతం నమ్మే మనిషిని మనం ఇంత అన్యాయం చేసినప్పుడు కర్మలు ఎక్కడో మనకి తిరిగి తగ్గించుంది. అండ్ ఇందాక కూడా యువర్ మెన్షనింగ్ అబౌట్ someone passed away drinking the alcohol. First of all, the alcohol rates కానీ ద లోకల్ ఆల్కహాల్ కానీ, దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఈ
ఏవేవో బ్రాండ్స్ ఇవన్నీ వాట్ ఎవర్ విచ్ ఆర్ నాట్ ఎవెన్ మేడ్ త్రూ ద ప్రాసెస్. అండ్ దీనివల్ల ఈ డెత్స్ కానీ ఇల్లు అవ్వడం జనాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఐ మీన్ వై ఈజ్ నో బడీ కన్సర్న్ అబౌట్ ఇట్? అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయిపోయిందంటే ఒక తప్పు, రెండో తప్పు, మూడో తప్పు ప్రతిదానికి మనం భయపెట్టేసేటరికి చాలామందికి 2014 నుంచి 19లో టీడీపీ గవర్నమెంట్లో చీటికి మాటికి ఎవరైనా సరే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేయడము, ప్రొటెస్ట్ చేయడము చేసేవారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో చాలామంది అంటే అంటిల్ లాస్ట్ 6 months 3 months ఒక ప్రొటెస్ట్ చేయడానికి భయపడేవారు. అంతెందుకు ఇప్పుడు నువ్వు నేను ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఇప్పుడు ఒకవేళ నువ్వు గవర్నమెంట్కి అగెన్స్ట్ నువ్వు ఏదైనా అన్నావు అనుకో, నీకు రేపు వెళ్ళంటే నీకు కాల్ వస్తుంది, ఎందుకు ఇంటర్వ్యూ చేస్తావు, నీకెందుకు ఇదంతా, నువ్వు ఏదో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చేసుకుంటావు, నువ్వు అది చూసుకో అని నిన్ను కూడా భయపడతారు. సో నువ్వు ఈ ఇంటర్వ్యూ చేయడమే నీకు ఒక రిస్క్. ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ యాక్చువల్లీ. ఐ వాస్ థింకింగ్ అనుకుంటుండే. సో డెఫినెట్గా నీకు కాల్ వస్తుంది, ఎవరి ద్వారా నీకు ఎందుకు వచ్చింది, నీ పని నువ్వు చూసుకోవాలి. ఒక టిపికల్ క్రిమినల్ ఇట్లాగే ఆపరేట్ చేస్తాడు, డివైడ్ అండ్ కాంకర్. ఏంటి అంటే నీ ఎనిమీ ఆర్గనైజ్ అయ్యి కలిసి నిన్ను అటాక్ చేస్తే నువ్వు గెలవలేవు. సో నువ్వేం చేస్తావు, విడదీసేస్తావు, వాళ్ళు భయపెట్టేస్తావు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. అందుకే చాలామంది ఇక్కడ డీసెన్సిటైజ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఓ ఇదా, ఓ అదా. బయట స్టేట్లో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, ఇంత జరుగుతుంటే మీరేం అనట్లేదా అని. కానీ మాకు రోజు ఇట్లా జరుగుతుంది. సో రోజు చూసేసరికి మాకేంటంటే ఇది ఆల్మోస్ట్ నార్మల్ లాగా అయిపోయింది. ఒకటే ఏంటంటే న్యూ నార్మల్, ఒకటే ఏంటంటే ఓట్ వచ్చినప్పుడు మాత్రం చూపిద్దామని ఫిక్స్ అయిపోయారు. కానీ ఓట్ వచ్చేదాకా మనకి ఎందుకు వచ్చింది గొడవ ఈ దుర్మార్గులతో, సైలెంట్గా ఉందాము, బయటకు వచ్చి మాట్లాడి సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే మనీ చంపేస్తున్నారు. ఎవరికైనా భయం ఉంటుంది కదా, ఒక వ్యాపారస్తుడికి, ఒక చిన్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా, యాక్టర్స్ చాలామంది భయపడుతున్నారు బయటకు వచ్చి మాట్లాడడానికి. వాళ్ళకి నచ్చలేదు, అస్సలు నచ్చట్లేదు అట్లా ఉందని చాలా హీరోస్కి. ఇప్పుడు కొందరు ధైర్యం చేసుకుని బయటకు వచ్చి, ఇప్పుడు నాన్నగారు లాంటి హీరో వచ్చి బయటకు మాట్లాడారు, ఆయన ఎంత ట్రోల్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు సరే పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ యాజ్ అ పొలిటికల్ స్టాండ్, నాన్నగారికి అసలు పాలిటిక్స్కి సంబంధం లేదు కదా, ఆయన ఒక అభిప్రాయం ఎంత ట్రోల్ చేస్తారని ఏదైనా చెప్తే. సో మిగతా యాక్టర్స్ కూడా ఎందుకు వచ్చింది నాకు పెంట ఈ గవర్నమెంట్తో, అసలే నా సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ అది రిలీజ్ చేయనివ్వకుండా చేసి, బెనిఫిట్ షోస్కి హెరాస్ చేసి, టికెట్ ప్రైస్ మీద హెరాస్ చేసి, నా వల్ల నా ప్రొడ్యూసర్ డబ్బు తినకూడదని యాక్టర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఆల్ లైక్ అంటే వైజాగ్ ఎలా ఉండేది. ఎస్టర్డే ఓన్లీ ఐ వాస్ టెల్లింగ్ టు యూ, మీ టీమ్ వాళ్ళకి లైక్ వి వర్ జస్ట్ డిస్కసింగ్, ఐ వాస్ టెల్లింగ్ మా వైజాగ్ బాగుండేది, ఇంటి లైఫ్ ఏంటి, చాలా ఒక లోన్లీ ఏరియా లాగా. అండ్ దర్ ఇస్ దిస్ ఈ ఫ్లోటింగ్ బీచ్ చూసా, అది అదొకటి కూలిపోయింది, అది సరిగ్గా అక్కడ నేను ఇలా చూస్తున్నా. ఓకే 20 ఏళ్ళు నేను వైజాగ్లో పెరిగాను, నేను ఉన్నప్పుడు బాగుండేది. అది నేను ఆనెస్ట్గా, ఇట్స్ నాట్ లైక్ ఎనీ పొలిటికల్ థింగ్, వి ఆల్ ఫీల్ ఇట్. నేను, మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి వీఆర్ ఫీలింగ్ ద సేమ్. బాగుండేది వైజాగ్, ఏదో సంథింగ్ ఇస్ మిస్సింగ్, దట్ ఆ లైవ్లీనెస్ పోయింది. కొంత డ్యామేజ్ అయ్యాం కానీ వైజాగ్ ఇంకా చాలా మంచి సిటీ. సో మనం అది వీళ్ళు వచ్చేయడం వల్ల వీళ్ళు అంత తొందరగా సిటీని డిస్ట్రాయ్ చేసేసారని అనడానికి లేదు. మీరు రివాంప్ చేస్తారా? ప్రామిస్ రీవ్యాంప్ చేయడం ఒకటే కాదు నిఖిల్, ఏంటంటే సిటీకి ఒక ఫైబర్ ఉంటుంది, ఒక ఇన్నర్ కోర్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ వెంటనే డ్యామేజ్ అయితే డెఫినెట్గా జరిగింది, చాలా జరిగింది. కానీ ఒక టర్మ్లో వీళ్ళు కంప్లీట్ సిటీ డిస్ట్రాయ్ చేశారు, లేకపోతే వైజాగ్ నాశనం అయిపోయిందని నేను అనను. వైజాగ్ ఇంకా బాగుంది, కానీ చాలా ఇష్యూస్ క్రాప్ అప్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ చాలా మేజర్ ఇష్యూ అయిపోయింది. ఇది భూ కబ్జాలు, ప్రైవేట్ ల్యాండ్ సెటిల్మెంట్లు బాగా పెరిగిపోయినాయి. అది ప్రత్యేకంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు చాలామంది చేస్తున్నారు. దాని తర్వాత ఇట్లా ఇది డెమాలిషన్స్, కూల్చివేతలు. సో ఇది డెఫినెట్గా వైజాగ్ సిటీ మొరాల్ని దెబ్బతీసింది. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అనేది కూడా ఇవాళ ఎక్కడ మనది ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఎందుకంటే జీవీఎంసీ వర్కర్స్ కూడా శాలరీలు పెంచకపోవడము, వాళ్ళని కూడా డిమోటివేట్ చేయడం అనేది బాధాకరం. సో దీస్ ఆర్ ఆల్ నాట్ ఇర్రికవరబుల్. రికవర్ అవుతాము తప్పకుండా, గవర్నమెంట్ మారుతుంది. గవర్నమెంట్ మారిన తర్వాత వైజాగ్ని మళ్ళీ రైట్ ట్రాక్లో పెడతాము. ఈ నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నింటినీ తీసేస్తాం. అసలు లా అండ్ ఆర్డర్ అయితే చాలా ఫర్మ్గా డీల్ చేయాలి. ఎప్పుడైనా సరే చట్టం వాళ్ళ చేతిలో తీసేసుకుని ఇది నా ఇష్టారాజ్యం, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంటే డెఫినెట్గా భయం సమాజంలో పెరుగుతుంది. ఇవాళ భయం పెరిగింది, బట్ అవతల వైపు మేము కూడా ఉన్నాం కదా. సో వీఆర్ హోపింగ్ దట్ ఇవాళ జనాలు మాకు ఛాన్స్ ఇస్తారు అని. ఛాన్స్ ఇచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళ వైపు నుంచి లా అండ్ ఆర్డర్ విల్ బ్రింగ్ ఇట్ ఇంటూ షేప్. I think we are all looking forward for that. And I think everybody knows. అంటే నేను కొంచెం రీసెర్చ్ చేస్తే ఐ థింక్ యూ హ్యావ్ అ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, రైట్? సినిమా ఇండస్ట్రీ.
ఐ నో పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ, ఎందుకంటే మావయ్య ఇస్ యాక్టర్ అండ్ హీస్ ఇండస్ట్రీ ఫర్ లాంగ్ టైమ్. మొన్న భగవాన్ కేసరి సినిమాలో శ్రీలీల యాక్టెడ్, సో శ్రీలీల పరిచయము. దాని తర్వాత మన బెదకొండ సాయి శ్రీనివాస్, ఇది అన్స్టాపబుల్ షోలో చాలామంది వచ్చి యాక్ట్ చేశారు. కొన్నిసార్లు షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని కలిశాను. బట్ నో ఫ్రెండ్షిప్ యాజ్ సచ్. బట్ యు నో దీస్ పీపుల్. ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది తెలుసు, ప్రొడ్యూసర్స్ చాలా మంది తెలుసు, డైరెక్టర్స్ కొంతమంది తెలుసు, యాక్టర్స్ హాయ్ బాయ్ అంతే చాలా మంది. చాలా లైక్ ఇప్పుడు కళ్యాణ్ గారు తెలుసు, వెంకటేష్ గారి ఫ్యామిలీ ఎప్పటి నుంచో తెలుసు, సురేష్ అంకిల్ తెలుసు. సో ఎస్, ఐ నో మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. కానీ నేను ఐఎమ్ నాట్ యాక్టివ్ ఇన్ ద ఇండస్ట్రీ కదా, నాకు డైరెక్ట్గా సంబంధం ఏమీ లేదు, నేను అక్కడ ఏమీ చేయట్లేదు. తేజు ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది, తనకి కొంత ఇంట్రెస్ట్ ఉంది. అన్స్టాపబుల్ టీవీ షోలో బాగా యాక్టివ్గా ఉండింది. ఇప్పుడు మావయ్య ఫ్యూచర్ మూవీస్లో కూడా స్క్రిప్ట్లో లేకపోతే కాస్ట్యూమ్స్లో లేకపోతే ప్రొడక్షన్లో కూడా కొన్ని ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతుంది. అది ఏ దారి చూపిస్తుందో చూద్దాము, బట్ దట్ కీప్స్ అ బిజీ. సో షీ లవ్స్ డూయింగ్ దట్ వర్క్, షీ ఈస్ వెరీ క్రియేటివ్లీ ఇంక్లైన్డ్. ఐ థింక్ ఐ షుడ్ మీట్ హర్. సో ఇప్పుడు మోస్ట్ రీసెంట్గా చేసిన డైరెక్టర్స్ అందరితో బాగా ఇంటరాక్ట్ అయ్యాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి గారు, గోపిచంద్ గారు, ఇప్పుడు బాబీ గారు, వీళ్ళతో కొంత ఫ్రెండ్షిప్ ఉంది. డైరెక్టర్స్తో ఎందుకంటే కూర్చుని వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాను కదా, సో ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది. బట్ యాక్టర్స్ అందరితో ఇట్స్ జస్ట్ వెరీ ఫ్లీటింగ్ కాన్వర్సేషన్. కూర్చుంటే ఒక నిమిషము 2 నిమిషాలు. లైక్ మొన్న అది వీరసింహారెడ్డిలో శృతి హాసన్ని కలిసినప్పుడు జస్ట్ అలా 1 minute మాట్లాడతాం అంతే. ఫస్ట్లీ ఐ ఫీల్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఫ్రెండ్షిప్స్ విత్ యాక్టర్స్. Why do you think so? I don't have the time for that kada, and they don't have the time for me. Okay, correct. అంతే. Actors are very busy people, మనకన్నా బిజీ. ఎందుకంటే వాళ్ళు 18 hours కొన్నిసార్లు వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు స్థిరంగా ఒక లొకేషన్లో ఉండలేరు. యాక్టింగ్ కోసం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలి. మేము బిజీగా ఉన్నా సరే మాది జియోగ్రఫీ డిస్క్రైబ్ ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరులో అవసరం ఉన్నప్పుడు వెళ్తాము, బేస్ ఏమో విశాఖపట్నం. సో నాకు ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు నేను ఐ డోంట్ ఇన్వెస్ట్ మచ్ ఇన్ టు ఇట్. ఐ డోంట్ ఫీల్ దట్ ఐ కెన్ మెయింటైన్ రిలేషన్షిప్స్ విత్ యాక్టర్స్. ఫ్రెండ్షిప్స్ అనేది ఎనీ ఫ్రెండ్షిప్కి టైం బట్ కావాలి కదా. ఆ టైం ఇవ్వలేనప్పుడు, ఫ్రెండ్షిప్ అవ్వనప్పుడు ఎందుకు మనం దాని మీద అంత టైం స్పెండ్ చేయడం? అదే ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, డైరెక్టర్తో ఎందుకు రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాను అంటే, ఇప్పుడు మావయ్య సినిమాలో వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఆ క్రియేటివ్ ఇంట్రెస్ట్ కొంతవరకు ఉంది. నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, బిహైండ్ ది కెమెరా ఉంది. స్క్రిప్ట్ ఎట్లా ఉండాలి, లేకపోతే స్టోరీ లైన్ ఎట్లా ఫ్లో అవ్వాలి. సో నా వద్దు ఏదన్నా కొంత ఫీడ్బ్యాక్ నాకు వస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడు షేర్ చేసుకుంటే టు దట్ ఎక్స్టెంట్ మాకు రిలేషన్షిప్ బిల్డ్ అయ్యింది. అండ్ డైరెక్టర్స్ జనరల్గా, ప్రొడ్యూసర్స్ జనరల్గా ఎమోషనల్గా ఎక్కువ స్టేబుల్గా ఉంటారు. యాక్టర్స్ ఆర్ ఎమోషనలీ మచ్ మోర్ బ్రాడ్. ఎందుకంటే వాళ్ళకి చాలా హై పీక్స్ ఉంటాయి, లోస్ ఉంటాయి. సో వాళ్ళతో జర్నీ చేయడం అనేది ఈజీ. What was the recent film that you watched and you liked it? Recently Tildu Square చూసా, యాడ్ ఫామ్. Okay, and I enjoy comedies. Now what is the TV లో ఎక్కువ చూసింది ఏంటి? టీవీలో అటెన్షన్ స్పాన్ కాదు. ఇప్పుడు నా వృత్తి వల్ల నాకు అటెన్షన్ స్పాన్ డామేజ్ అయిపోయింది. ఇంట్లో కూర్చుంటే నేను 2 గంటలు ఒకటి ఏది చేయలేను. మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా. సో నేను ఏం చూసినా 15-20 minutes చూస్తాను మాక్సిమం అంతే. సినిమా ఇంట్లో చూడలేను, నాకు ఆ ఓపిక లేదు. సినిమా చూడాలంటే థియేటర్కే వెళ్ళాలి. సో ఓటీటీలో డౌన్లోడ్ చేసుకుంటా చూద్దాము అని. యాక్చువల్గా సినిమాలు చూస్తున్నా ఎప్పుడు ఫ్లైట్లో డౌన్లోడ్ చేసుకుని ఫ్లైట్లో చూస్తా సినిమాలు. I think that's the time when you don't have signal on the phone. But internet ఉండదు కాబట్టి. I think that time you have. And since we are talking about actors, how is your relationship with Pawan Kalyan? సో కళ్యాణ్ గారిని నేను ఐ మెట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఒకసారి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకున్నాను, ఎందుకంటే మా తమ్ముడు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. దూరం నుంచి ఆఫీస్ ఇచ్చినప్పుడు నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. అప్పుడు కూడా ఏంటంటే కొంత యాజిటేటెడ్ యంగ్ మ్యాన్, సమాజంలో ఏదో మార్పుకోవాలి. అప్పుడు కూడా అచ్చే గువేరా సింబాలిజం, ఐ వాంట్ టు మేక్ చేంజ్ ఇన్ సొసైటీ అనే ఆరా అప్పటి నుంచి ఉంది ఆయనకి. కానీ ఇప్పుడు యాక్టివ్గా పాలిటిక్స్కి వచ్చిన తర్వాత యువర్ సీయింగ్ లీడర్. అండ్ ద లీడర్షిప్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది అంటే కష్టకాలంలో నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తామని. సో ఇప్పుడు నా స్వార్థం ఇంపార్టెంట్ కాదు, నా పార్టీ స్వార్థం ఇంపార్టెంట్ కాదు. రాష్ట్రం నుంచి
వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే మనం కలిసి వెళ్ళాలి. అంటే అకిన్ టు 70s ఇండియాలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ డిక్టేటర్. అప్పుడు ఆవిడని ఓడించడానికి మిగతా అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి వచ్చి జనతా పార్టీ అని దాంట్లో వెళ్ళి ఎలక్షన్స్కి వెళ్ళి ఓడించారు ఆవిడ. అంటే ఎప్పుడైతే డెమోక్రసీలో ఎలక్టెడ్ అథారిటీ పవర్స్ వాళ్ళు అన్కాన్స్టిట్యూషనల్గా వాళ్ళ చేతులు తీసుకుని డిక్టేటర్ లాగా బిహేవ్ చేయడం మొదలుపెడతారో అవతల వైపు ఆర్ ప్లేయింగ్ ఏ అన్ఫేర్ బ్యాటిల్. ఎట్లా అంటే ఇప్పుడు క్రికెట్ మనం ఆడుతున్నప్పుడు 2 టీమ్స్, 2 అంపైర్సు ఆ స్ట్రాంగ్ టీం చెప్పినట్టు వర్డిక్ట్ ఇస్తే అవతల టీంకి గెలిచే ఛాన్స్ ఉందా? సో అది బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఇవాళ ఇట్స్ అన్ఫేర్ బ్యాటిల్. ఈయన పోలీసు, రెవెన్యూ, డబ్బు, గుండాయిజము అన్నీ వాడుతున్నాడు టు హెరాస్ ది ఆపోజిషన్. సో ఇవాళ మనకి కలిసి రాకపోయి ఏదన్నా కారణం వల్ల మనం కానీ విడిగా పోటీ చేయడం వల్ల మళ్ళీ వైసీపీ గెలిస్తే రాష్ట్రం ఇంకా డన్. ఇట్ విల్ బికమ్ మచ్ వర్స్ దెన్ వాట్ బీఆర్ వాస్. సో ఆ కారణం వల్ల మనకు కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆయన రోల్ ఇన్ సేయింగ్ దట్ ఇవాళ ఎక్కడం కాదు అక్కడ తగ్గడం ఇంపార్టెంట్. బీజేపీని కూడా మనం ఎందుకు తీసుకొచ్చామంటే మనకి సెంటర్ నుంచి ఫండ్స్ రావాలి. ఇన్ ఆల్ ఆఫ్ దిస్ జర్నీ లాస్ట్ 6 months ద వే హీ కేమ్ ఫార్వర్డ్ అనౌన్స్డ్ అలయన్స్ వెన్ చంద్రబాబు గారు వాజ్ అరెస్టెడ్, చాలా అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ అయితే బాగా పెరిగింది, నచ్చారు. అండ్ కలిసినప్పుడు మాత్రం ఈజ్ వెరీ సింపుల్, వెరీ ఈజీ టు టాక్ టు, చాలా ఫ్రెండ్లీ, ఓపెన్గా ఉంటారు, ఆనెస్ట్ పర్సన్, అంటే మంచి. I think this is the best alliance we have, the Andhra politics will ever see or will ever see in the future is this one. అంటే ఇప్పుడు ఇట్స్ నెసెసిటీ కదా. ఇప్పుడు ఏంటంటే ఇవాళ నాకు జనసేనలో కొన్ని ఇష్యూస్ నచ్చకపోవచ్చు, జనసేన లీడర్స్లో టీడీపీ కొన్ని నచ్చకపోవచ్చు, కానీ ఇవాళ అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఇంట్లో కూడా 3 అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి ఏదో ఈగో ప్రాబ్లము, ఏదో ఫైట్ ఏదో ఉంటుంది. కానీ బయట నుంచి మన ఫ్యామిలీ అటాక్ చేయడానికి ఎవరో వచ్చినప్పుడు అన్నదమ్ములు కలిసిపోతారు కదా. ఫస్ట్ బయట నుంచి ఎనిమీని డిఫీట్ చేయాలి. సిమిలర్లీ ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చిన్న డిఫరెన్సెస్ ఇంపార్టెంట్ కాదు. ఇవాళ యూ హ్యావ్ టు టాలరేట్ దెమ్, యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, యూ హ్యావ్ టు బీట్ ద బిగ్గర్ ఎనిమీ, ద బిగ్గర్ డిస్ట్రాయర్ ఆఫ్ ది స్టేట్. అసలు పాలిటిక్స్ ఏవో ఎప్పుడు ఎన్విటీ బేసిస్ మీద ఉండకూడదు. ఏంటంటే ఇట్స్ యువర్ ఒపోనెంట్. క్రికెట్ గేమ్ ఆడతాము, ఆ గేమ్లో హీట్ ఉంటుంది, గేమ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు అట్లా లేదు పాలిటిక్స్. దే ఆర్ నాట్ ఒపోనెంట్స్ ఎనీమోర్, వేర్ ఎనిమీస్. దే వాంట్ టు డిస్ట్రాయ్ అస్. చంపేయాలనుకుంటున్నారు వాళ్ళు, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా చంపేద్దామని కొంతమంది చంపేశారు కూడా. సో దట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. అంటే వీఆర్ గోయింగ్ బ్యాక్, ఇంకా మన ఇదే స్టోన్ ఏజ్కి వెళ్ళిపోతున్నాం. A lot of, I don't know how you guys handle all this. It's like pain in every body part. I don't know what to say, but the way you guys do it, I wholeheartedly wish the best comes. And నాకు ఎట్లా ఉందంటే I really want this to be again go clear, whatever. I don't want to, ఆ టర్మినాలజీ కూడా నాకు రావట్లేదు, బట్ మన కళ్ళు ఎదురుగుంటా ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెనింగ్. అది మాత్రం ఐ కెన్ టెల్, అంతవరకు ఐ థింక్ ఐ కెన్ టెల్ బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఐ రియలీ వాంట్, ఐ మేనిఫెస్టింగ్ ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ యూ. ఇప్పుడు వన్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్, టెల్ మీ, ఎందుకు పీపుల్ షుడ్ vote for Telugu Party? Give us reasons why. Me as a common citizen I'm asking, నేను ఎందుకు ఓట్ చేయాలి అని అడిగితే మీకు ఇట్స్ కామన్ సిటిజన్ అంటే దర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిటిజన్స్ కదా. ఎవ్రీ సిటిజన్కి నీడ్ వేరే ఉంటుంది. ఇప్పుడు రేపు తిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియని మనిషికి నాకు తిండి రేపు వస్తుందని అష్యూరిటీ గవర్నమెంట్ ఇస్తేనే ఆ గవర్నమెంట్కి ఓటేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక ఉద్యోగం ఉంది, నాకు జీతం వస్తుంది అన్నప్పుడు నాకు రేపు తిండి వస్తుందని నాకు తెలిసింది, అది కోరట్లేదు మీరు. నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి, నాకు రోడ్లు బాగుండాలి, నా పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుండాలి, నాకు ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్స్ కాస్ట్స్ అందుబాటులో ఉండాలి. సో సిటిజన్ బట్టి ప్రాబ్లం మారుతుంది. కానీ ఓవరాల్ మెసేజ్ టీడీపీ కోసం ఏమంటే అలయన్స్, బికాస్ ఇప్పుడు అలయన్స్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే మనుషుల్లో, సమాజంలో ప్రొడక్టివిటీ తగ్గించేసి, మనుషుల్ని లేజీగా చేసి, వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే ఇచ్చి ఉపాధి కల్పించకుండా, అంటే ఉద్యోగాలు సృష్టించకుండా, వాళ్ళు ఎట్లా ఎదగాలి, ఎట్లా బలవంతులు అవ్వాలి అని దారి చూపించకుండా పేదవాళ్ళని పేదవాళ్ళుగానే మిగిల్చేయాలి, బానిసల్లాగే ట్రీట్ చేయాలి అనే ఆలోచన వైసీపీలో. తెలుగుదేశం ఏమంటుంది అంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థికంగా, వాళ్ళకి వీ విల్ సపోర్ట్,
వీ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్. 2 రూపాయలు బియ్యం కూడా అన్నగారు ఎన్టీఆర్ గారు 83లో స్టార్ట్ చేశారు, 84. సో వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వెల్ఫేర్ ఫర్ ద పువర్. బట్ ఆ వెల్ఫేర్ ద్వారా వాళ్ళని మనం శాశ్వతంగా పువర్గా ఉంచకూడదు. వాళ్ళు ఎదిగే విధంగా మనం వాళ్ళకి ప్రోత్సహించాలి. అట్లా వాళ్ళని బాగా చదివించాలి, వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకుని రావాలి. ఆ పెట్టుబడులు వచ్చిన కంపెనీస్ ద్వారా వీళ్ళని ఒక్కొక్క ప్రాంతంలో ఉద్యోగాలు పెరగడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరగడం వల్ల వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్స్లో అడ్మిట్ చేస్తారు. సో ఒక పువర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అవుతుంది, మిడిల్ క్లాస్ రిచ్ అవుతుంది. దట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. అది వైసీపీ చేయట్లేదు. తెలుగుదేశంలో ఈ కూటమి చేస్తుంది. అది ఏంటంటే అందరినీ హౌ డు వి మూవ్ దెమ్ అప్. ఇవాళ సమాజంలో 30% పావర్టీ ఉంటే దాన్ని 20% ఎట్లా చేయాలి? ఇవాళ లోవర్ మిడిల్ క్లాస్ 40% ఉంటే దాన్ని మిడిల్ క్లాస్ ఎట్లా చేయాలి? మిడిల్ క్లాస్ 30% ఉంటే దాన్ని అబవ్ మిడిల్ క్లాస్ ఎట్లా చేయాలి? అలా అందరినీ హౌ డు వి మూవ్. అండ్ సమాజంలో పేదవాళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా హౌ డు వి క్రియేట్ ఆంటర్ప్రినర్స్. ఇప్పుడు మా ఎంపీగా పోటీ చేస్తున్నారు గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఒక మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టపడి చదివి మెరిట్లో ఉస్మానియాలో మెడికల్ సీట్ తెచ్చుకుని చదివారు. ఇప్పుడు దాని తర్వాత ఆయన వెళ్ళి యూఎస్లో పీజీ చేసి అక్కడ కంపెనీ పెట్టి టుడే హిస్ కంపెనీ ఈజ్ వర్త్ 20,000 crores. ఆయన అఫిడవిట్లో ఆయన వెల్త్ 6,000 కోట్లు. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ అ కామన్ మ్యాన్ టు బికమింగ్ అ బిలియనర్. ఇట్స్ పాసిబుల్ ఫర్ మోర్ పీపుల్ కదా, నాట్ జస్ట్ 1 people or 5 or 10 people కదా. అది అమెరికాకి వెళ్ళి అయ్యాడే ఆయన, ఇక్కడ అవ్వలేదు. సో ఇక్కడ కూడా మనం అట్లాంటి అవకాశాలు సృష్టించాం కదా. అంటే నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పువర్ ఈజ్ వాళ్ళని శాశ్వతంగా పువర్గా పెట్టడం కాదు, వాళ్ళని కూడా ధనికులుగా చేయడం, వాళ్ళకి కూడా ఒక దారి చూపించడం, వాళ్ళకన్నా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండడం. నేను పేదవాళ్ళగా మిగిలిపోవచ్చు కానీ నా పిల్లోడు పేదవాడిగా ఉండకూడదు. సో తెలుగుదేశం పార్టీ ఈజ్ ప్రామిసింగ్ దట్ మీకు ఇబ్బందులు ఉన్నంతకాలం మీకు సహాయపడుతూ మిమ్మల్ని ఎదిగే విధానంగా మేము పనిచేస్తాం. వీ విల్ మేక్ యూ ఫ్రమ్ పువర్ టు రిచ్ అండ్ దట్ ఈస్ వై వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఓట్. దట్ మాకు ఆ ఛాన్స్ ఇవ్వండి సో దట్ మేము దారి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి తీసుకొచ్చి పేదవాళ్ళందరినీ ఎట్లా ధనికులుగా తయారు చేయాలి అని పనిచేస్తాం. ఓకే, అండ్ వాట్ యూ వాంట్ టెల్ టు దోస్ పీపుల్ ఇలా గురించి గుండాయిజం చేసి దాదాగిరి వేసి వాళ్ళు ఏం చేద్దాం నా మీద చేసిన జనరల్ పబ్లిక్ మీద కానీ ఇట్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. వాట్ యూ వాంట్? అని నేను అంత అగ్రెసివ్ పర్సన్ని కాదు. నేనేంటంటే నన్ను కొట్టేవాడిని నేను తను తిరిగి కొట్టేయాలి లేకపోతే ఏదో చేసేయాలని కాదు. కానీ జనరల్గా తప్పు చేసిన వాడిని మనం కానీ కరెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ తప్పు చేస్తారు. సో అట్లా చట్టం వాళ్ళ చేతిలో తీసుకున్న వాళ్ళ మీద 0 tolerance ఉండాలి. ఐ టేక్ ది సేమ్ అప్రోచ్ ఇన్ గీత. ఒక తప్పు తెలియకుండా చేస్తే క్షమించవచ్చు, ఒక తప్పు తెలిసి చేసి ఒకసారి చేస్తే క్షమించవచ్చు. కానీ ఒక తప్పు తెలిసి రెండోసారి మూడోసారి చేస్తే మాత్రం నో క్వశ్చన్ ఆఫ్ ఫర్గివ్నెస్. అట్లా చాలామంది లీడర్స్ని తీసేసాం, చాలామంది ఇండివిజువల్స్ కూడా తప్పు ఫ్రాడ్ చేయడం దొరికితే తీసేసాం. సో గీతంలో కాన్సిక్వెన్స్ ఏంటంటే యూ విల్ బి ఫైర్డ్. సో సొసైటీలో కాన్సిక్వెన్స్ ఏంటి? నీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కేసు పెడతాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మనము చట్టం మన చేతిలో తీసేసుకుని వాళ్ళగా మనం బిహేవ్ చేస్తే వే డస్ ఇట్ ఎండ్? వాళ్ళు కొడతారు, నేను తిరిగి కొడతాను, వాళ్ళు కత్తెత్తుతారు, నేను తిరిగి కత్తెత్తుతాను, ఇంకా అది ప్రాణాలు పోతాయి. అంటే మళ్ళీ గుండాయిజంగా తిరిగి తీసుకెళ్ళిపోయినట్టు. త్రూ ద మెషినరీని బలపరుచుకుని వాళ్ళు అన్బయాస్డ్గా ఇంపార్షియల్గా ఆపరేట్ చేసేటట్టు చేసి ఎవరెవరు చట్టం వాళ్ళ చేతిలో తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ పనులు తగులుతుంది. వాళ్ళు ఎవరిని వదిలేది లేదు. యూ థింక్ తప్పు చేసేసి ఎస్కేప్ అయిపోతాను అంటే కుదరదు. వాళ్ళందరూ దొరుకుతారు, వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది, తప్పకుండా వాళ్ళని వదిలే ప్రశాంతి లేదు. లొకేషన్ కూడా వాళ్ళ రెడ్ బుక్ అని రాసుకున్నారు. ఎవరైతే పాలిటీషియన్స్ అఫీషియల్స్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఏదో ఒక సైకాటిక్ హ్యాపీనెస్ కోసం ఒకరిని హెరాస్ చేద్దాము, బాధ పెడదామని వాళ్ళందరికీ కర్మ ఇస్ దేర్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు దమ్ అండ్ ఐ విల్ ప్లే అ రోల్ ఇన్ దట్. ఏదో ఒక విధంగా కర్మ విల్ కమ్ బ్యాక్. ఐ టోల్డ్ యూ కదా, నేను క్షమించవచ్చు కానీ మర్చిపోను. ఇప్పుడు విశాఖపట్నంలో ఒకవేళ ఒక ఆఫీసర్ ఒక పాలిటీషియన్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి తప్పు చేసి రేపు గెలిచిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మంచిగా బిహేవ్ చేస్తే నేను వదిలేస్తాను అనుకుంటే దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక్కడనే కాదు, నా సాటి నాయకులు లీడర్స్ కూడా చెప్తున్నా, ఇవాళ చేసిన వాళ్ళు మనం పేర్లు తీసుకుంటాం, రేపు మీ ఎవరి ద్వారా వచ్చినా సరే ఐ కెనాట్ సపోర్ట్
మళ్ళీ పోస్టింగ్ కోసం వస్తారు కొందరు, లేదా క్షమించేసేయండి పార్టీ లోపలికి వస్తారు నాకు కాదు వింటారు. నా ద్వారా అయితే నేను చేయనేమో, నో క్వశ్చన్. I think this is one of the warning and this is one of the sweetest way of telling people, you know, you have that line, don't cross it. And యూ హ్యావ్ టు యాక్ట్. See what I've realized in politics is చాలా మంది చాలా మాటలు మాడతారు, పొలిటీషియన్స్ ఎక్కువ అబద్ధాలు చెప్తారు, నిజమే చాలా అబద్ధాలు చెప్తారు అండ్ థ్రెట్స్ కూడా చేస్తారు. నీ తల తీసేస్తా, నీ ఇది తీసేస్తా, ఏదో చేసేస్తా అని రాళ్ళేస్తా, కొడతా. ఆ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడి చేయలేదనుకోండి మన మాట అన్నది సీరియస్గా తీసుకోరు. సో నేను నమ్మేది మాట తక్కువ చేతలు ఎక్కువలో చూపించాలి. సో గీతంలో ఐ టేక్ ఎక్స్ట్రీమ్లీ ఫర్మ్ స్టాండ్స్. నాకు ఇప్పుడు అది యూఎస్లో ఉంటుంది కదా, వీ డోంట్ నెగోషియేట్ విత్ టెర్రరిస్ట్ అని. నా స్టాండ్స్ అంతే. మా సాటి లీడర్సు లేకపోతే సాటి ఎంప్లాయీసు ఎవరైనా సరే భారత్ని బ్లాక్మెయిల్ చేస్తే లొంగుతాడు లేకపోతే భయపడతాడు అంటే ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. నేను ఇంకా బాగా మొండోడిని అయిపోతాను. జనరల్గా మీరు మొండేనా? బాగా మొండి కాదు, కానీ మొండోడితో మొండిగా ఉంటాను. సో ఐఎమ్ అ వెరీ రెసిప్రికేటివ్ పర్సన్. అంటే మిర్రర్ లాంటి నేను నాతో మంచిగా నేను నీతో మంచిగా ఉంటాను. నువ్వు నాతో బైర్వీల్ చేస్తే నేను కట్ చేస్తాను. నువ్వు నాతో బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే, నేను నాతో బ్లాక్మెయిల్ చేస్తే నేను అట్లా సైడ్ లైన్ చేయాలో చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. అది నేను పబ్లిక్గా కూడా చెప్తాను. దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వర్డ్స్ టు మచ్. యాక్షన్తో డెమాన్స్ట్రేట్ చేయడం నాకు ఇష్టం. అది చేశాను గీతంలో, చాలామందికి చేస్తాను. అందుకే గీతంలో చాలామంది నా మీద కోపం. బట్ ఫర్ గీతం స్టూడెంట్స్ నాకు ఒక రిక్వెస్ట్. ఐఎమ్ గీతం మేనేజ్మెంట్ స్టూడెంట్. సో ఇంక్రీజ్ కొంచెం కల్చరల్ యాక్టివిటీస్లో ఈ 6 సంవత్సరాలు చాలా పెరిగిపోయినాయి. నీకు తెలియదు, అది వచ్చి చూడు. అవునా? అదేంటి? నేను ప్రతి వారం ప్రతి 2 వారాలకి ఏదో ఫెస్ట్ జరుగుతుంది. అది ఏటబ్బా ఇన్ని జరుగుతున్నాయి అనుకుంటారు. అన్ని జరుగుతున్నాయి. వెరీ వెరీ నేను ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు పై చేసిన 18 కదా. నేను 18లో ప్రెసిడెంట్ అయ్యాను. సో ఇప్పుడు లాస్ట్ 6 yearsలో చాలా చాలా పెరిగిపోయింది. ఐ థింక్ అట్లీస్ట్ 4-5 times కంపేర్. నాట్ ఓన్లీ ఫెస్ట్, స్టూడెంట్ యాక్టివిటీస్ చాలా పెరిగిపోయినాయి. స్టూడెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ బాగా పెరిగిపోయినాయి. స్టూడెంట్ క్లబ్స్ బాగా పెరిగిపోయినాయి. వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు, పాలసీ సపోర్టు, బడ్జెట్ సపోర్ట్ కూడా అప్పుడప్పుడు చాలా పెరిగిపోయింది. ఇట్స్ వెరీ అంటే స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఎంత నేర్చుకుంటారో క్లాస్ రూమ్ బయట ఈక్వల్ ఇఫ్ నాట్ గ్రేటర్ నేర్చుకుంటారని నేను నమ్ముతాను. సో ఆ ఆపర్చునిటీస్ వాళ్ళు సృష్టించాలి, నేను సృష్టిస్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ అన్న దట్ వీ హావ్ డన్ దిస్. ఎక్కడైనా బోర్ కొట్టించుంటే No, I enjoyed it. It was different from my particularly. Oh, I'm so glad I said that. I think this is going to be the first this is going to be the first interview that I've done with a politician. Put it the first time. Education is good, kada? Of course, education is. And thank you so much. And I hope you like the stuff. And I really pray the best wins. And I feel you are the man with a great vision. We are looking forward for the success. Thank you. Thank you so much. Thank you. So please subscribe to Nikhil Vijayendra Singh. Like, share, subscribe. Thank you so much. US లో ఉన్నాము, సడన్గా ఐ గాట్ ప్రెగ్నెంట్. అంతా ఓకే, కానీ కమిట్మెంట్ ఉంటుందమ్మా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చాలా. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ కిడ్, ఐ వాంట్ మై రిలేషన్షిప్ టు బి సో స్ట్రాంగ్. మీరందరూ చూసే వితిక వేరు, బట్ ఆఫ్ స్క్రీన్ వితిక చాలా డిఫరెంట్. కొంచెం నీ ఫేస్ లో నర్వస్నెస్ తెలుస్తుంది. కొంచెం ఉందిలే, ఉంటది కదా మనకి. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎందుకు ప్రేమించారని నా క్వశ్చన్. తెలుసా, మా డైరెక్ట్ ప్రపోజల్ వాజ్ ఫర్ మ్యారేజ్, నో రిలేషన్. 21 కి పెళ్లి. Yeah. And Varun was 25. Sandesh was also very supportive in